ప్రైజ్ ద లార్డ్. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. మీ అందరికీ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో శుభములు మరియు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ మెండుగా దీవించును గాక. మీ పైన ఆయన యొక్క గ్రహింపు శక్తిని అనుగ్రహించును గాక. చాలా మంచి సంతోషం. మనము పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి మత్తయి సువార్త 24వ అధ్యాయము 23వ వచనం నుంచి 24వ అధ్యాయము 23వ వచనం నుంచి గమనిస్తాం. ఆ కాలమందు ఎవడైనను ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు అని చెప్పిన ఎడల నమ్మకుడి. అబద్ధ క్రీస్తులను అబద్ధ ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకి గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనపరచెదరు. ఇదిగో ముందుగా నేను మీతో చెప్పి ఉన్నాను. కాబట్టి ఎవరైనను ఇదిగో అరణ్యంలో ఉన్నాడని మీతో చెప్పినను వెళ్ళకుడి. ఇదిగో లోపలి గదిలో ఉన్నాడని చెప్పినను నమ్మకుడి. మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలాగూ కనబడునో అలాగే మనుష్య కుమారుని రాకడయు నుండును. పీనుగు ఎక్కడ ఉండునో అక్కడ గ్రద్దలు పోగగును. ఫర్ వేర్ సే ఎవర్ ద కార్కస్ ఈజ్ దేర్ విల్ బి ఈగల్స్ బి గ్యాదర్ టుగెదర్. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. మీరున్న చోట తలలో ఉంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రభువా, మా ప్రాణములకు మా ఆత్మలకు మా దేహములకు నిజంగా కారణభూతుడవై ఉన్న వాడానికి స్తుతులు స్తోత్రాలు. ఈ దేహము మీది, ఈ ప్రాణము మీది, ఈ ఆత్మ మీది, ఇవి దేనికోసమైతే ప్రభువా నిర్మించబడి ఉన్నవో నాయన నీ ఘనత కొరకే ఇవి వాడబడినట్లుగా సహాయం దయచేయండి. ఈ లోకం అనేటువంటి బంధకములలో నుంచి ఈ మూడు కూడా సంపూర్ణమైన విడుదల పొందులాగున, భౌతికముగాను ఆత్మీయంగాను మేము విడుదల పొందులాగున ప్రభువా మమ్మల్ని సిద్ధపరచండి. మీకు తెలుసు ప్రభువా, నువ్వు మంచి వ్యవసాయకుడవు. ప్రస్తుతం పెరుగుతున్నటువంటి ఈ పైరుకు ఏమి అవసరమై ఉన్నదో నీకు తెలుసు నాయన. నువ్వు మంచి శిల్పకారుడవు ప్రభువా. ఎక్కడ ఉలి బలంగా కొట్టాలో, ఎక్కడ సున్నితంగా కొట్టాలో సమస్తము నెరిగినటువంటి నైపుణ్యం కలిగిన శిల్పకారుడవయ్యా ప్రభువా. నిజంగానే తండ్రి, పిల్లలమైనటువంటి మాకు ఏ సమయంలో ఏ ఆహారం పెట్టాలో నిజంగా తెలిసినటువంటి మా కన్న తల్లివి, మా తండ్రివి నాయన. ఈ సమయంలో మీ చేతికి అప్పగించుకుంటున్నాం. నీ ఆత్మ సంచారం వలన మేము కొద్ది మాటలు ప్రభువా నిజంగానే నీ వర్తమాన సంబంధమైనదై, నీ ప్రత్యక్షతల గుండా వచ్చినదై, నీలో మేము ఎదుగులాగున, మేము ఈ వర్తమానంలో స్థిరపరచబడులాగున, మేము కుడికే కానీ ఎడమకు కానీ కొట్టుకుపోకుండా ఉండలాగున మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకునమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ప్రైజ్ ద లార్డ్. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. చాలా సంతోషము. చదవబడినటువంటి లేఖనాన్ని మనం గమనించినట్లయితే దేవుని యొక్క ఈ కాల వర్తమానికుడు మరియు వర్తమాన అంశాన్ని మనం గమనిస్తున్నాం. దానిలో ఉపశీర్షికగా సహోదరుడు బ్రహ్నాం గారు దేవుడు కాదు, క్రీస్తు కాదు. ఎందుకంటే కొంతమంది దేవుడైతే కాదు కానీ క్రీస్తు అనేటువంటి పిలిచే ప్రజలు కూడా ఉన్నారు కాబట్టి శీర్షికలో ఆ పేరు పెట్టడం జరిగింది. కానీ చెప్పుచున్నటువంటి సంగతులు ఏవైతే ఉన్నావో నేను వర్తమానంలోనికి వెళ్ళడానికంటే మునుపు కొద్ది నిమిషాలు నేను నేరుగా మిమ్మల్ని సంధించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. వేయబడుచున్నటువంటి ఈ విత్తనాలు సరైన స్థలంలో పడుతున్నవని ఆశిస్తూ ఉన్నాను. మీకు ఆ విత్తనములు పరీక్షించబడవలసిన సమయం రాగానే మీరు నెగ్గుతారని కూడా ఆశిస్తున్నాను నేను. ఎందుకంటే ఈ సిరీస్ గుండా వచ్చిన విషయాలు ఖచ్చితంగా ఒక స్టడీ రూపంలో, ఉపదేశక రూపంలో ముందుకు సాగుతూ ఉంటాయి. ఇది విని ఎమర్పాటుగా ఉండి ఆవలింతలు తీస్తూ నిద్రపోతూ ఇంటికి వెళ్ళాక మరొకసారి చూసుకోకుండా, మరొకసారి వర్తమానాన్ని కనుక వినకుండా ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు జ్ఞాపకం ఉండవు. నా మాట జాగ్రత్తగా వినండి. ఖచ్చితంగా మీకు జ్ఞాపకం ఉండవు. ఇదివరకు ఒక ప్రశ్న అడిగి ఉన్నాను నేను.
అదే ప్రశ్న ఒకసారి మిమ్మల్ని అడిగి నేను వర్తమానంలో ముందుకు సాగిపోతా. ఈ కాలానికి ఒక ప్రవక్త అవసరమా? ఫస్ట్ ఈ ఆమె రోగాలు తీసేయాలి. మీకు తెలియడం అసలు ఆమె అన్నటువంటి పదం వెనకాల అది ఏం గర్వమో లేకపోతే అది ఏం నిర్లక్ష్యమో తెలియలేదు. మీకు ఒక వర్తమానం చూపిస్తాను, మెసేజ్ కూడా చూడండి ఒకసారి. దేవుని యొక్క ప్రవక్త ద్వారా దేవుడు సెలవిచ్చిన రీతిగా 4 వర్గాల ప్రజలు కదా, ఏ ట్రూ బిలీవర్ కదా, నిజమైనటువంటి వాక్య వధువు మరియు బుద్ధి లేని కన్యకలు, వేషధారులు, అవిశ్వాసులు. కరెక్టేనా? అక్కడ నిజమైనటువంటి ద్రాక్షవల్లి ఉంటుంది, అబద్ధం ద్రాక్షవల్లి ఉంటుంది. ఈ 4 వర్గాల ప్రజలు కూడా 2 వర్గాలకు విభజించబడతారు. ఒకటి బిలీవర్ వర్గము, అన్బిలీవర్ వర్గము. బిలీవర్ వర్గంలో 2 ఏంటి అవి? బుద్ధి కలిగిన వారు, బుద్ధి లేని వారు. అన్బిలీవర్ వర్గంలో వేషధారులు మరియు అన్బిలీవర్స్ వచ్చేస్తారు, అవిశ్వాసులు వచ్చేస్తారు. కానీ దేవుని యొక్క ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతూ ఆయన ఒక మాట చెప్తాడు. అసలు నిజంగా మీరు ఒక నిజమైనటువంటి దేవుడు సంతోషింపదగినటువంటి విశ్వాసిగా మీరు ఉన్నారా లేదో తెలుసుకోవడానికి, మీరు వెచ్చదైన పరిస్థితుల్లో ఉన్నారో లేదో తెలుసుకోవడానికి, మీరు నులివెచ్చగా కానీ చల్లగా కానీ మీరు లేరు అన్న విషయము మీరు గ్రహించాలంటే 3 విధానాలు చెప్పాడు. మనకు 3 విషయాలు సరిచూసుకోవడానికి చెప్పాడు. ఒకటి, ఎల్లప్పుడూ కూడా ప్రభువుని సంతోష పెట్టినట్లుగా ఆరాటపడుతూ ఉంటాడు ఒక విశ్వాసి. ఇది అతడు వెచ్చగా ఉండడానికి సూచన. రెండవది, దేవుని గురించినటువంటి ఆత్మచేత అధికంగా నింపబడుటకై ఆరాటపడుతూ ఉంటాడు. ఎస్ఆర్? మూడవది, ఎల్లవేళల వాక్యమును గురించి హీఈస్ మోర్ అండ్ మోర్ హంగ్రీ. ఎప్పుడు చూడు వాక్య విషయమై ఆకలిగా ఉంటాడు. అతనికి అనారోగ్యమా, పనుల పరిస్థితుల ఇవి చూడు, వాక్యం అనేటువంటి సందర్భం ముందుకు రాగానే అవిశ్వాసి దేన్ని కూడా చూడు. ఈ 3 లేవంటే ఈ 3లో ఏ ఒక్క దాంట్లోంచి మీరు జారుతున్నా, నెమ్మదిగా వదులవుతున్నా, మీరు నెమ్మదిగా సమస్యలు పడబోతున్నట్లు దుష్టుడు మిమ్మల్ని పట్టేసుకున్నట్లే. అంతేకాకుండా ఆయన మరొక విధానాన్ని చూపించినాడు. ఆయన అంటాడు, ఎక్కడ చూడండి, ద వాయిస్ ఆఫ్ ద సైన్, సూచన యొక్క స్వరం అనేటువంటి వర్తమానంలో 64-0214 64-0214 దాంట్లో 8వ పేర, I think that could be a real blessing to the neighborhood, to the pastors and all of them that would know them. చుట్టూ ఉండే పొరుగు వారికి, కాపరులకు, అందరికీ కూడా నేను నమ్ముతున్నది ఆశీర్వాదకరంగా ఉంటుందని పైన ఒక విషయాన్ని చెప్తూ వస్తున్నాడు ఆయన. తర్వాత అంటాడు, దే బిలీవ్ దిస్, వారు దీనిని నమ్ముచున్నారు. దే అబ్సల్యూట్లీ బిలీవ్ ఇట్ ఆర్ దే వుడెంట్ బి ప్రీచింగ్ ద బైబిల్. వారు ఖచ్చితంగా నేను పైన చెప్పిన విషయాన్ని నమ్ముతున్నారు కనుకే వారు బైబిల్ని బోధిస్తున్నారు, లేకపోతే వారు బోధించారు కదా అంటూ తర్వాత అంటాడు, ఎనీ బైబిల్ బిలీవర్. ఏంటది అంటే తెలుగులో ఏంటిదని అర్థము? బైబిల్ని నమ్ముతున్నటువంటి ఏ విశ్వాసం అయినా సరే, తర్వాత అసలు పదం చెప్తాడు, ఏ రియల్ బైబిల్ బిలీవర్. ఫేక్ వాళ్ళు కాదు, ఫేక్ వాళ్ళ గురించి పక్కన పెట్టేసేయండి. ఫేక్ ఫెలోస్ వేరే ఉంటారు, అవిశ్వాసులు వేరే ఉంటారు, వేషధారులు వేరే ఉంటారు. ఎ రియల్ జెన్యూన్ క్రిస్టియన్ ఎవరైతే దేవుని యొక్క వాక్యం వలన వారి ఆనందము గర్భంలో ఉన్నటువంటి యోహాను ఎలాగో కేరింతలు కొట్టాడో అట్లా కేరింతలు కొట్టే వాళ్ళ గురించి చెప్తున్నాడు ఆయన. వాక్యం రావడంతోనే సమస్త విషయములన్నీ, బాధలన్నీ మర్చిపోయి వాక్యంలో గంతులేస్తూ ఆనందపడేటువంటి వ్యక్తుల గురించి చెప్తున్నాడు ఆయన. ఎ రియల్ ట్రూ బైబిల్ బిలీవర్ punctuates every one of these promises of God with an amen. మీకు అర్థమవుతుందా? దేవుడు తన ప్రవక్త ద్వారా ఒక పెద్ద సూచన ఇచ్చినాడు. ఒక నిజమైనటువంటి విశ్వాసి దేవుడు వాగ్దానాలకు సంబంధించిన వాక్యాలు రాగానే ఖచ్చితంగా దానికి ఆమేన్ అంటాడంట. అని పెట్టిన సూచన అది. ఏం చేద్దాం, మన కోడి పిల్లలు అయితే కనుక పక్షిరాజుల వేషం ఎంత వేసుకోమని చెప్పినా కూడా వేసుకోలేంగా, వేషాలే వేసుకుంటాం, వేషధారణ ఒకటే వేసుకోగలుగుతాం. కానీ నిజంగా మనలో ఆ పక్షిరాజు బీజం అనేది ఉన్నప్పుడు
పక్కోడు ఏమనుకుంటాడా, వాడేమనుకుంటా, వీడేమనుకుంటా కాదు. నా దేవుడి నా మాట, నా దేవుడి వాగ్దానము. ఏ రియల్ ట్రూ జెన్యూన్ క్రిస్టియన్ విల్ పంక్చువేట్ ఎవ్రీ వర్డ్, ఎవ్రీ ప్రామిస్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ విత్ అన్ ఆమెన్. అది తెలియజేస్తుంది మన నిజమైన విశ్వాసమా కాదా అన్న విషయాన్ని అది చూపిస్తుంది అంటున్నాడు ఆయన. ఒక రోజున మీరు దీని చేత మళ్ళీ తీర్పు తీర్చబడతారు. మరలా చెప్తున్నా, యూ విల్ బి జడ్జ్డ్ బై దిస్ మెసేజ్. ఈ వర్తమానం చేత మనం తీర్పు తీర్చబడేది. ఈ వర్తమానం గుండానే ఒకడు పరిశుద్ధాత్మను పొందేది, ఈ వర్తమానం గుండానే పరలోక రాజ్యాన్ని ఇచ్చేది. మీకు ఆమె అనే ఒక వర్తమానం సెపరేట్గా చెప్పిన తర్వాత కూడా నిజంగా మిమ్మల్ని ప్రభు ఏమంటాడో ఒకసారి ఆలోచన చేయండి. ఆయన అడగడా, నేను మీకు ఏం లోటు చేసేదిని, నేను మీకు ఏది విశుద్ధపరుచుటో వెనకాడి తిని, ఏదైనా దాచుకుంటున్నా, అయినా మీరు ఎలా మారకున్నారు అంటే ఏం చెప్తారు అప్పుడు? అంటే టైం పడుతుంది ప్రభు అంటారా? ఏం చెప్తారు అప్పుడు? అంటే మీలో ఎక్కడ పరివర్తన కనబడాల. యు ఆర్ నాట్ చేంజింగ్. మీ ఆత్మలో, మీ ప్రాణంలో, మీ దేహంలో, మీ ఆరాధన క్రమాలు, చాలామంది ప్రార్థన విధానాలే మారలేదు. నేను చెప్తున్నానుగా, నేను గమనిస్తూనే ఉన్నా, పరిశీలిస్తూనే ఉన్నా. 30 వర్తమానాల పైచిలకు ప్రార్థనకు చెప్పిన తర్వాత కూడా ప్రార్థనలు మారలేవు. ఇంకా బీజులు వాడుతున్నారు. ఇంకా ప్రారంభ ప్రార్థన, వాక్యం ముందు ప్రారంభ ప్రార్థన ఎట్లా చేయాలా? ఆ వాక్యం మనకు ప్రత్యక్షపరచబడలాగా, ప్రభు మనతో మాట్లాడలాగానే చేయాలా. ప్రారంభ ప్రార్థన స్వస్థతల గురించి ఎందుకు ప్రార్థన చేస్తాం మనము? ఈ స్వస్థత కూటమి కాదుగా. చాలా రోజుల నుంచి గమనిస్తున్నా, మీకు బోధించుటలో, మీకు చేరువవడంలో, మీకు తెలియజేయడంలో ప్రభు అసలు విఫలుడు అవ్వడం లేదు. సమస్య ఏంటంటే మీరు పట్టుకోలేకపోతున్నారు. ఇంకా సరళమైన భాషలో చెప్పుదును, కానీ ఎక్కడో నిజంగా మార్పు చెందవలసిన చోట మార్పు రాలేకపోతుంది. ప్రార్థనలో అవ్వచ్చు, భక్తి విధానంలో అవ్వచ్చు, అనేకమైన చోట్ల ఇది కనిపించట్లేదు అంటున్నాను నేను మొన్న చెప్పింది మళ్ళీ చెప్తున్నా. ఈ ఒక్క మాట, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే, రోజు ముగిసేసరికి దేవుడు ఫలాలనే చూస్తాడు, రిజల్ట్స్ని చూస్తాడు ఆయన. అంతే. నేను వాక్యమైన విత్తనాలు మీలో విత్తాను. ఏం చేశారు మీరు? దాన్ని సరైన రూపంలో ఫలాలు వచ్చినట్టుగా మార్చగలిగినారా? కాదు. దయచేసి మీరు ఆరాధించడం కోసం ఇక్కడికి వచ్చినారు, ఆరాధించి వెళ్ళండి ఇక్కడి నుంచి. మనం ఇక్కడ ఏది చేయడానికి వచ్చి ఉన్నామో అది చేయాలి కదా. దానికి మారుగా యామరపాటుగా ఉండడాలు, ఆ పెదవులు మూసి స్తుతించడానికి వచ్చిన చోట స్తుతించకుండా పెదవులు కట్టేసుకుంటే ఏం లాభం? అది మనం వచ్చిందా ఇక్కడికి మన పూర్ణ ఆత్మ చేత, పూర్ణ బలం చేత, సంపూర్ణమైనటువంటి శక్తి చేత ఆయన స్తుతించి ఆరాధించడానికి వచ్చి ఉన్నాం కదా. ఆయన అంటాడు, ఆయన ఎంత అద్భుతంగా చెప్పాడే, ప్రతి దేవుని యొక్క మాట వాగ్దానం వెంబడి పంక్చువేట్ అంటే ఖచ్చితంగా ఉండి తీరుతుంది ఆమె అంటాడు. ఒక రియల్ జెన్యూన్ బిహేవియర్ అట్లా అంటాడు ఆయన. నేను వేషాధారణతో అనే వాళ్ళ గురించి పట్టించుకోవడం లేదు. కానీ నువ్వు నిజమైనటువంటి విశ్వాసి అయితే, నువ్వు నిజమైనటువంటి బిలీవర్గా ఉండి బైబిల్లో ఉన్న ప్రతి లేఖన నమ్ముతున్న వాడవైతే, ఇదిగో నీకంటే ఒక సూచన చూపించినాడు ఆయన. నెవర్ మిస్ దట్. మీకు తెలియడం లేదు ఇంకా వరకు. 20 ఏళ్ళ జీవితాలు అయితే ఇంకా మారలేకపోతుంటే ఎట్లా? ఏం చేద్దాం చెప్పండి ఒకసారి. 20 ఏళ్ళు, 15 ఏళ్ళు, 10 ఏళ్ళు అవుతుంది కదా, ఇంకెప్పుడు మారుతాం మనము? మన ఆరాధన క్రమాలు ఎట్లా మారిపోతాయి? మనం భక్తి చేసే విధానం ఎలా మారుతుంది? ఇప్పటికీ అదే అమరపాటు, అదే పెదవులు మూసుకొని కూర్చోవడాలు, ఇప్పటికీ నిద్రపోవడాలు, ఇప్పటికీ వాక్యం చెప్తుంటే పైసలు ఎలాగ తిరిగి వచ్చుడు. 7:30కు వర్తమానం ఏంటి, 7:30కు ప్రార్థన అంటే 8 గంటలకు వచ్చేది. అయ్యయ్యో, ఇందుకు కదా మనం ఇంకా అనారోగ్య పాలవుతున్నది? ఎందుకు కదా మన సమస్యలు పోకుండా ఉన్నది? ఇందుకు కదా మనం చూసి అన్యజనులు అవుతున్నది? దేవుడికి మన దగ్గరగా ఉన్నామనుకుంటాం కానీ ప్రభు మనకు దూరంగా ఎందుకు కదా ఉంటున్నది? ఒక నిజమైనటువంటి వెచ్చగా ఉన్నటువంటి విశ్వాసి ఎల్లవేళ వాక్యం కోసం వాడు తాపత్రయపడతాడు. ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళొచ్చిన తర్వాత అప్పటి నుంచి గుండె ఎంత ఒక రకంగా ఉంది తెలుసా? వాళ్ళు స్థలాలు, పొలాలు, కుటుంబాలు వదిలేసి తుమ్మిత తగ్గితే ఇక్కడికి వస్తూ అంటున్నారు, తుమ్మిత వస్తూ అంటున్నారు వాళ్ళు. అంటే ఈ ఫైర్ ఒకప్పుడు మీలో ఉండేది, ఇప్పుడు లేదు. అది మీకు కూడా తెలిసే విషయం. ఒకప్పుడు దేనిలో తెంచుకొని ఎక్కడే వాక్యం ఎక్కడుంటే అక్కడికి పోగలిగేటువంటి ఆ సమర్పణ జీవితాలు ఇప్పుడు ఏమైనా చల్లబడుతున్నాయి. మనం వెచ్చగా లేము ఇప్పుడు. యాక్చువల్గా వెచ్చగా లేం. మనల్ని వాక్యం విననీయకుండా చేసేది ఏంటో తెలుసా? ఒక్క చిన్న మెసేజ్, ఒక ఫోన్ వస్తే చాలు, హే దేవుడు వాక్యమా ఏదైనా సరే అని బయటకు వెళ్ళిపోయి దినాలు వచ్చేసినాయి. నేడు నిజంగానే వాష్రూమ్ వచ్చేది, వాటర్ తాగుతారు, వాటర్ తాగకుండా గంటన్నర ఉండలేరా? అయ్యో,
ఎక్కడో ఆ వెచ్చదనం అనేది కోల్పోతున్నాం. మనం నెమ్మదిగా నిలువెచ్చే స్థితికి వచ్చి శాంతం అంత చల్లగా జారిపోతాం. ఇక ఒకసారి మీ క్రియలు మీరు పరిశీలన చేసుకోండి. వేల మార్లు చెప్తూనే ఉన్నాను, 1.5 year నుంచి ఇదే బాధ. మీరు దేవుని వాక్యానికి ఆమెను అనకపోతే మీకు ఎలాగ? ఇప్పుడు దేవుడు అంటాడు ద్వితీయోపదేశకాండంలో, ఇదిగో నేను చెప్పుచున్న ఈ మాటలకి జనులు ఆమెన్ ఆమెన్ అనవలను అన్నాడా? ఎందుకన్నాడా మాట? అదొక కన్సెంట్, అంటే అది అంగీకారాన్ని చూపించినట్లుగా. మరి హెట్టి రైట్ ఆమెన్ అన్నందుకే బాగుపడ్డదయ్యా, తన కుమారుల రక్షణ పొందుకుందయ్యా అంటుంటే, మరి ఇంకెన్ని వందల వర్తమానాలు చూపించాలి? మీకు ఎన్ని ఉదాహరణలు కావాలి? ఇంత కఠినమైన మనసు ఎందుకు మార్చబడింది మీది? పోలే, మీకు ఇంకా కాటరపడి ఫ్లేవర్ పోలేదు. పడితే పడిన వీడియోలో ఏమన్నా యుద్ధం చేద్దాం తర్వాత సంగతి, పోలే ఆ ఫ్లేవర్ పోలే. అట్లా కాదబ్బా, దేవుడు మీకు మీరు దేవుడు అది ఎక్కువసార్లు నరులతో వాదించాడు. చూసి ఒక్కసారి ఆయన ఇవ్వవలసినటువంటి శిక్షను ఉగతనిస్తాడు. ఆయనతో చెలగట్లాడొద్దని చెప్తుంటాడు నేను. ప్రభుత్వం ఎప్పుడు చెలగట్లాడకూడదు. ఎన్ని మార్లు చెప్తాడు ఆయన కూడా? ఆయన 1 మారు 2 మార్లు గద్దిస్తాడు, అంతేనా? బైబిల్లో ఉన్న మాట 1 మారు 2 మార్లు గద్దిస్తాడు. ఇక్కడ వచ్చింది నిమ్మలంగా నోరు మూసుకు కూర్చోడానిక? అదేదో కూర్చొని ఇంటి దగ్గర కూర్చోవచ్చుగా. ఇక ఆ మాత్రం వినే వాక్యం డైరెక్ట్ యూట్యూబ్లో వినొచ్చుగా ఇంటి దగ్గర కూర్చొని. ఇక్కడికి వచ్చింది ప్రత్యక్షంగా మనం అందరం కలిసి ఆరాధించాలా, కలిసి స్తుతించాలా, కలిసి దేవుళ్ళు ఎదగడానికి బాగా ఇష్టపడతా ఉంటే, ఇక్కడికి వచ్చి ఆ పని చేయడానికి బదులుగా విచిత్రమైనటువంటి ఆత్మలు పడుతున్నాయి మీద. ఏ ట్రూ రియల్ బైబిల్ బిలీవర్, నిజమైనటువంటి వాక్యాన్ని నమ్మే ప్రతి విశ్వాసి, ప్రతి దేవుని యొక్క వాగ్దానం వెంబడి, వాక్యం వెంబడి ఆమెన్ అంటాడు, అంటాడు. అది పాస్టర్ అనమంటే అనడమో, పక్కనోడు అంటుండు కాబట్టి నేను అనాలను. అది ఎట్లుంటుందంటే, ఓ పక్షిరాజు అరిసేదాన్ని చూసి కోడిపిల్ల కాపీ కొట్టే ప్రయత్నం చేసినట్టే కనబడుతుంది. నిజంగా నీలో ఆ బీజం ఉంటే ఆటోమేటిక్గా బయటకు రావాలా. ఇంతవరకు రాలేకపోతుందంటే నువ్వు ఇంకా గుడ్డు దశలో ఉన్నట్లే, నువ్వు ఇంకా పిల్లకు కూడా కాలేవు. నువ్వు పొదిగి ఎప్పుడు పిల్ల అవుతావో, ఆ పిల్ల కాస్త ఎప్పుడు పెద్ద పక్షిరాజు ఎప్పుడవుతుందో, ఇంకా గుడ్డు దశలో ఉంటే ఎట్లా? వాళ్ళెవరు అంటాడు ఒక ఆయన, పోయిన పాత గవర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడే గుడ్డు పెట్టింది అన్నాడు ఆయన. అట్టగే ఉంది ఎవరు, ఇంకా గుడ్డు పెడుతున్నావా? ఒకసారి ఆలోచన చేయండి. నేను మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. నేను వచ్చి నాకు ఈ వర్తమాన పరిచయం 10, 15, 20 సంవత్సరాలు అవుతుంది కదా. నేను ఎంతలో మార్పు చెందాను? దేవుడి యొక్క వర్తమానం చెప్పుచున్న రీతిలో ఆ వర్తమాన అద్దం దగ్గర మనం పెట్టుకొని చూసి ఎక్కడ కనబడుతున్నాం? ఇంకెంత ప్రయాణం చేయాల్సింది ఉంది, ఇంకెంత మార్చుకోవాల్సింది ఉంది? బోలెడంత ఉంది. ఎప్పుడు అంటే ఇంకెంతకాలం పట్టుద్ది అంటున్నా నేను. ఖచ్చితంగా గుర్తుంచుకోండి, ఈ దినంలో ఏదో ఒక ఉదయం మీరు ఒక స్వరాన్ని వింటారయ్యా. ఏమని తెలుసా? ఏం స్వరము? మన సంఘంలో పలానా వ్యక్తి కనబడట్లేదన్న మాట ఖచ్చితంగా వింటారు. మీరు ఖచ్చితంగా వింటారా లేకపోతే మిమ్మల్ని గురించి వేరే వాళ్ళు వింటారా? మీ పైన ఆధారపడింది. అది మార్పు కలగాలి కదా. మార్పు లేదు, అసలు అక్కడ మార్పులు లేవు. నిజంగా దయచేసి వర్తమానం వెంబడి వెళ్దామని ఆలోచనప్పుడు శాంతం. ఇప్పుడు ఎక్కడైనా ఒక చోట వర్తమానం చెప్తుంటే ఒక వాక్యం వెంబడి వెళ్తూ ఉండగా ఒక అరగంట తర్వాత కొంతమంది నిరసిస్తారు, గంట కొంతమంది నిరసిస్తారు, 2 గంటలు కొంతమంది నిరసిస్తారు. మనది ఫస్ట్ నుంచే స్టార్టింగ్ నుంచే నీరసంగా కనబడుతుంది. స్టార్టింగ్ నుంచే 1-2 మినహాయించి అందరిలో నీరసమే కనబడుతుంది. అంటే వాక్యం చెప్పుతామా లేదా బుధవారం ప్రార్థన మానేద్దామా? చెప్పేసుకుందాం. ఎందుకు? ఆసక్తి లేని చోట, మనం తినగలిగేటువంటి స్థితిగతులు లేని చోట బలమైన ఆహారాలు వేసుకోవడం ఎందుకు? ముత్యాలు చల్లుకోవడం ఎందుకు? మనకు ఆసక్తి లేకపోతే ఏం చేద్దామయ్యా? ప్రైజ్ ది లార్డ్. మరలా చెప్తూనే ఉన్నాను మీకు ఆ విషయం తెలియడం లేదు. అదేదో ఒక ఆప్షనల్గా చెప్పే విషయం అనుకోండి, ఉంటే లేకపోతే లేదు అనుకునే విషయం అనుకోండి, నేను పెద్దగా పట్టించుకోను అట్లాంటి విషయాల్ని. మీ వ్యక్తిగతమైనటువంటి మీ స్వతంత్రతకు అప్పచెప్పేస్తా. కానీ ఆయన ఏమంటాడంటే, అసలు కొన్ని చోట్ల నేను మీకు పరిశుద్ధాత్మ యొక్క బాప్తిజంకి రుజువులు చూపిస్తా. ఆ రుజువులలో కూడా అంటాడు, ఏ హోలీ గోస్ట్ ఫిల్డ్ పర్సన్ విల్ ఆల్వేస్ సే ఆమెన్ అంటాడు కదా. అనని నీకు ఏమున్నట్టు నేనంటే నువ్వే నిరూపించుకుంటావు నాకు ఆత్మ లేదని. అలా పరిశుద్ధాత్మ లేదా నువ్వే చెప్పుకుంటే నేను ఏం చేద్దాం దానికి? ఆ రుజువులు చూపిస్తుంటే ఆ రుజువులలో ఆ వ్యక్తి 10 మందిలో ఎలాగ నడుస్తాడు, ఆ సహోదరి 10 మంది సహోదరులు ఎట్లా నడుస్తుంది, 10 మంది సహోదరులు ఎట్లా నడుస్తారు. నేను నిజంగా చెప్తున్నా, అంటే నన్ను తప్పుగా అనుకోవద్దు, మళ్ళీ నన్ను తప్పుగా అనుకోవద్దు. సహోదరులు కూడా కలుసుకునే చోట నాకెందుకు క్రైస్తవుల యొక్క అపారమైనటువంటి ప్రేమలు కనిపించట్లేవు, నిజంగా లేవు.
ఏదైతే లేకపోతే సర్ప సంతానం అని వ్యభిచార సంబంధమైనటువంటి సంతానం అని ఎంచబడతామో అట్లాంటి ప్రేమలు కనబడుతున్నాయి, కానీ ఒక దేవుని మూలముగా పుట్టినటువంటి ప్రేమలు కనిపించట్లేవు. నేను ఒకరిద్దరి మధ్యలో కాదు, అందరి పట్ల కలిగి ఉండాలి మనం, ఎవ్రీబడి కదా, అందరి పట్ల కలిగి ఉండాలి. అది ఇంకా ఉత్పత్తి అవ్వడం లేదు. నేను ఎదురు చూస్తుంటా, నేను ప్రార్థన చేస్తున్నాను, విత్తవలసిన విత్తనాలు విత్తుతూ ఉంటాను. నేను అడిగేది దయచేసి మిమ్మల్ని మీరు సరి చేసుకోండి, ఒక్కొక్కసారి చెక్ చేసుకోండి. కనీసము ఒక ఆమెనన్నటువంటి ఒక చిన్న అలవాటు కూడా మనం మార్చుకోలేకపోతే, మనం నిజమైనటువంటి విశ్వాసి కాదని చెప్తున్నప్పుడు మరి మనల్ని ఎట్లా మార్చుకోవాలి? మనము ఇంకా నిమ్మకు నీరెత్తినట్టు నోరు మూసుకొని కూర్చుందామా, లేదా మారదామా? మారదామయ్యా. భయపడుతున్నా ఆమె చెప్పడానికి? నీ పక్కన వాడు ఏమని అనుకుంటే జడుస్తున్నావా? కొంతమందికి గట్టిగా ఆమె అంటుంటే పక్కన వాళ్ళు ఏమనుకుంటారు అనుకుంటారు. అంతేనా? నాకు పక్కన ఏమన్నా ఆమెన్ పాస్టర్ షాకే చూడాలా ఆమెన్ అంటే. చెత్తగయ్యా మీరు. శాంతము మిమ్మల్ని చూసి పిల్లలు ఆశ అయిపోయారు. బ్లెస్సి ఇంతకుముందు ఎప్పుడు పడితే అప్పుడు ఆమెన్ అనేది మీ ఆత్మ వచ్చి దాని మీద కూడా పడ్డది. పోయిందా లేదా? ఒకప్పుడు ఎట్లా దాని గురించి అది ఆమె చెప్తే దాని చూసానే చెప్పాలనిపించేది. శాంతం మీ మీద ఉన్నటువంటి ఆ పిచ్చాత్మ దాని మీద పడి దానికి కూడా ఆమెనే ఎగిరిపోయింది. అంటే మీరు అది నవ్వదగిన విషయం కాదు. మనం ఏం చేస్తామంటే మన తర్వాత తరాన్ని ఒక దేవుని వాక్య విరుద్ధమైనటువంటి ఒక విధానంలో మనం నడిపించగలిగినాం, సమర్థవంతంగా చెడగొట్టేసాం మనం. మొగరించండి అంటే కప్పలేక పండుకుంటారు. ఇంకా మీరు మీ పిల్లలకి నేర్పిస్తారు. ఏం జరుగుతుందో నాకు అర్థం. మీరు ఇంకా దయచేసి మిమ్మల్ని మీరు సరి చేసుకోండి. నా మాట వినండి ప్లీజ్. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒకవేళ మీలో ఈ విత్తనాలు పడకపోయి ఉంటే, మీకు ఒక కాపర్ రాకపోయి ఉంటే, మీకు వర్తమానం రాకపోయి ఉంటే, మీరు ఇట్లా ఉన్నా దేవుడు మీ పైన తీర్చే తీర్పు వేరుగా ఉండేది. కానీ ఇవ్వవలసిన సమస్తం ఇచ్చిన తర్వాత రావలసిన రాబడి రాకపోతే తీర్పు భయంకరంగా ఉంటుంది. అందు విషయమే జాగ్రత్త పడదాం. ప్రైజ్ ది లార్డ్. మంచిది. చదవబడిన లేఖనాన్ని బట్టి మనం ముందుకు సాగిపోదాం. ఇక్కడ యేసు ప్రభు వారు అంటారు, ఇదిగో నేను ముందుగానే మీతో చెప్పుచున్నాను, అబద్ధ ప్రవక్తలు అబద్ధపు క్రీస్తులు వస్తున్నారు, వారు ఏర్పరచబడిన వారిని సైతము, నా మాట వింటున్నారుగా, పిలవబడిన వారిని మోసపుచ్చుట చాలా సులభం. ఎందుకంటే క్రైస్తవ ప్రపంచమంతా పిలువబడింది దేవునిలోనికి. దాంట్లో కేవలం వధువు మాత్రమే ఏర్పరచబడింది. అందుకే పిలువబడిన వారు ఎందరో, ఏర్పరచబడిన వారు కొందరే అంటాడు. ఈ కొందరిలో కూడా కొంతమంది మాత్రమే నిజమైనటువంటి ట్రూ బిలీవర్స్, నిజమైన విశ్వాసులు భార్యగా ఉండేది. అంతేనా? ఎందుకంటే దాంట్లో కొంతమంది బుద్ధిలేని కన్యకలుగా ఉండే వర్గం కూడా ఉంది. కాబట్టి వీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయంలో మోసపోబడరు. కానీ ఈ రోజున క్రైస్తవులకు, నిజంగా ప్రపంచంలో ఉన్న క్రైస్తవ ప్రజలందరికీ బైబిల్లో లేఖనాలు కోతి కొబ్బరి చిప్ప దొరికినట్టే దొరికినాయి. ప్రతి ఒక్కడు ఆ లేఖనాన్ని తమకు అనుగుణమైన రీతిలో తీసుకుని ఎదుటివాడిపైన దాడి చేసి ఒక అభియోగాన్ని ఇవ్వడానికే వాడుకుంటారు. ఉదాహరణకి కిందటి వారంలో మనం మాట్లాడుకున్నట్లుగా బ్రదర్ లారీ అనేటువంటి ఒక వ్యక్తి దగ్గర నుంచి ప్రారంభమైనటువంటి ఒక దుర్బోధ బ్రహ్నం గారిని క్రీస్తు చేసి, ఆ తర్వాత ఆయన తర్వాత వచ్చినటువంటి ఎస్ థామస్ అనేటువంటి వ్యక్తి 7వ సాయంకాల వర్తమాని కూడా తన పేరు తాను పెట్టుకున్నాడు. ఇప్పుడు మనం వారిని ఇదిగో వాళ్ళే అబద్ధ క్రీస్తులు, అబద్ధ బోధకులు అని మనం అంటున్నాం. మనల్ని సంఘశాఖ సహోదరుడు అంటాడు. ఇదే లేఖనం వాడతాడు, వాడికి వేరే లేఖనం దొరకదు. ఇదే కోతి కొబ్బరి చిప్ప అంటే. కాబట్టి వింటున్నారు, ఇదే లేఖనము. వాడు కొత్తదైన లేఖనం ఎక్కడి నుంచో పట్టుకున్నాడు. ఆ వాడు చూపించి మనల్ని ఈ లేఖనంతో మాట్లాడతాడు, మనం ఇంకొకరు ఆ లేఖనంతో మాట్లాడుతున్నాం. వాడిని మరొకడు ఇంకో లేఖనంతో మాట్లాడతాడు, అదే లేఖనం బట్టి మరొకడు. ప్రతి చోట కూడా లేఖనం ఒక్కటే, సమస్యల్లో వచ్చింది ప్రత్యక్షతల్లోనే. కరెక్ట్గా సమస్య అంతా కూడా లేఖనములో మార్పు లేదు. అది రాయబడినటువంటి అక్షర రూపంగా ఉన్నటువంటిది నీ దగ్గర, నా దగ్గర, వారి దగ్గర, అందరి దగ్గర అదే ఉంది. సమస్యల్లో వచ్చింది ఏంటంటే ప్రత్యక్షత దగ్గరికి వచ్చేసరికి ప్రజలు అదే వాక్యాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా తీసుకుంటున్నారు.
అందా? ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతా, లోతు అంటే ఏంటిది? క్యారెక్టర్ బైబిల్లో. అయ్యో లోతు అబ్రహాం యొక్క నేనంటాను కాదు లోతు అన్న. మీకు అర్థమైంది? అంటే మీరు గ్రహించిన కొరకు సరళమైన భాషలో చెప్పాలి మీకు. నేనేమన్నాను? లోతు అనగానే మీ ఆలోచన ఎడిపోయింది, సొదొమ గొమొర్రా వైపు వెళ్ళింది. కానీ నేనంటున్నది ఈ లోతు అంటున్నా. బైబిల్లో ఉన్న పరిస్థితి అంతేనయ్యా. ఒకటే పదము, ఒకటే వాక్యము, వారికి ఒకలాగా, వీరికి ఒకలాగా, ఒక్కొక్కరికి ఒకలాగా, మరి పట్టుకున్న వాక్యం ఒకటే. వాడబడుతున్నటువంటి సమాచారం దగ్గర ఆ పదాలు చదవబడుతున్నది, పొందుపరచబడేవి అందరికీ ఒకటే కదా. లభ్యమవుతున్నటువంటి సమాచారం ఒకటే, కానీ అర్థమగుచ్చిన తీరు వేరుగా అవుతుంది. దీన్ని గురించి దేవుని యొక్క ప్రవక్త అంటాడు, చూడండి. 63-0707M. కొంచెం జాగ్రత్త, నాతో పాటు కలిసి ప్రయాణించి. ఎందుకంటే చదువు రాని వారికి సైతం కూడా అర్థమవునట్లుగా నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. అందుకే కొంచెం సరళంగా చెప్తాను. 63-0707M తీసారా? వర్తమానం పేరు ఇండిక్ట్మెంట్, అంటే నేరారోపణ. పేపర్ లీక్ అయింది తెలుగులో, అందుకే చూసి చెప్తున్నారు. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. దాంట్లో 263 పేరా చూడండి. 263 263 నేరారోపణ వర్తమానంలో. చూడండి, ఈరోజు వర్తమానం చాలా చక్కగా ఉంటుంది, మీరు బాగా ఎంజాయ్ చేస్తారు కూడా. ఐ ఛాలెంజ్, నేను సవాళ్ళు విసురుతున్నా, ఏ మనుషుడైనా నాకు చూపించండి, ఎవరైనా సరే. నాకు తెలుసు ఈ యొక్క టేపు, ఈ రికార్డింగ్ ప్రపంచమంతా పోతున్నా, నాకు కూడా తెలుసు. ఏ మనుషుడైనా, ఏ బిషప్ అయినా సరే, నేను చెప్తున్నటువంటి స్టడీ దగ్గరకు వచ్చిన విషయాల గురించి ఎవరైనా సరే అందరికి నేను సవాళ్ళు విసురుతున్నాను అంటున్నాడు ఆయన. ఈ సంఘం ఎదురుగా కూడా చెప్తున్నా నేను. చదువుతుంది తర్వాత పేరు చదవమ్మా. మీరు మీ సిద్ధాంతంలో, మీ కట్టడలోనే మీరు ఇరుక్కుపోయి ఉన్నారు. చదవండి. జీవాధిపతిని, వాక్యాధిపతిని మీరు తీసుకొని ప్రజలకు సిలువ వేశారు. ఇప్పుడు వారు ఏం చేశారు అది వారు ఎరుగలేదు. ఈ రోజున మనుషులు తెలివి తక్కువగా నడుస్తున్నారు. ఈ రోజున మనుషులు చాలా తెలివి తక్కువగా నడుస్తున్నారు. అది సత్యమని వారికి తెలియదు. అది సత్యమని తెలిసి కాదు, తెలియకే వారు తప్పుడు మార్గంలో వెళ్తున్నారు. అది ఏదో ఒక వాదము అని వారు అనుకుంటారు. వారు ఏదో ఒక వాదము అంటే బైబిల్లో ఇదే లేఖనాలను బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క సిద్ధాంతాలని, ఒక్కొక్కరు ఒక్కొక్క వివరణలు పట్టుకొని, ఒక్కొక్కరు ఒక్కొక్క వాదన పట్టుకొని, వాళ్ళ వాదన అంతేనండి, వీళ్ళ వాదన ఇంతేనండి, ఆ చర్చల వాదన ఇంతేనండి, మనల్ని అంటారుగా ఏమని, వీళ్ళందరూ ఏసునామం వల్లండి, వీళ్ళు రాత్రిపూటే ప్రభరాత్రి భోజనం తీసుకోవాలంటారని ఈ స్థానికులు అంటూ ఉంటారు. అట్లాగా వాళ్ళ దగ్గరికి వెళ్తే అది మీ వాదన అండి, మీ సంఘము, మా సంఘం అయితే మేము అన్నీ చేసుకుంటాం, మేము ఏది పండుగలన్నీ చేసుకుంటాం మేము ఇక్కడ, అంతే, అది మా వాదన అండి అని ఒక్కొక్కరు ఒక్కొక్క వాదనలో ఉన్నారు. గమనించండి. ఏంటండి, నా మాట వినండి, ఇంగ్లీష్లో ఆ మాట చదవండి ఒకసారి. అంటే ద స్పిరిట్ ఆఫ్ రెవల్యూషన్, ప్రత్యక్షతను కలగజేసే ఆత్మ రావాలి అంటే నీవు లోతుగా తవ్వుకుంటూ పోతే తప్ప దొరకదు నీకు. అంతే ఇక్కడ దాని పక్కన మరొక సూత్రం చెప్తాడు ఆయన. దే డోంట్ ప్రే ఎనఫ్. వారు తగినంతగా ప్రార్థన చేయలేదు, తగినంతగా ప్రార్థన చేయరు. నీకు
ప్రత్యక్షతను కలగజేసేటువంటి ఆ ఆత్మ రావాలి అంటే, ద స్పిరిట్ ఆఫ్ రెవల్యూషన్ రావాలంటే, అది ఖచ్చితంగా నువ్వు దాన్ని వెతుకుతూ వెతుకుతూ తవ్వుతూ పోవాలి. అందుకే ఈ కాల ప్రవక్త కూడా ఏకంగా ఒకే ఒక్కసారి ప్రత్యక్షతలోకి రాలేదు. నెమ్మదిగా ప్రత్యక్షలు ఎదుగుతూ ముందుకు సాగినాడు ఆయన. అసలు ప్రత్యక్షత దొరికే విధానము సూత్రమే ఇది. అందుకే నేను మళ్ళీ చెప్తున్నాను, ఏమని, మనకంటే ముందుంచబడిన తరం కంటే మనకు అప్పచెప్పబడుతున్న సమాచారం ఎక్కువ, మన తర్వాత తరానికి ఇంకెక్కువ సమాచారం దొరుకుద్ది. అక్కడ దేవుని యొక్క ప్రవక్త అంటాడు, ఇట్ ఈస్ అ సేమ్ రెవల్యూషన్ బట్ మోర్ ఇన్ఫర్మేషన్. ఆయన చెప్పిన అదే ప్రత్యక్షతల్లో ఒదిగిపోతాయి, కానీ ఆ సమాచారం ఎట్లా ఉంటుందంటే, మనం మాట్లాడుతున్నప్పుడు కొన్ని విషయాలు బయటపడుతుంది, అది ఎప్పుడు వినలేదేది అనిపిస్తూ ఉంటుంది. కానీ మన తర్వాత తరము మనకంటే ఇంకెక్కువ చెప్పుకుంటే అట్లాంటివి. ఎందుకంటే ఆ ప్రత్యక్షతను కలగజేసే ఆత్మ యొక్క లక్షణమే అది. అది లోపలికి తవ్వుకుంటూ వెళ్తున్న కొలది బయటపడుతూ ఉంటుంది. మరి ఆయన అంటాడు, దే డోంట్ ప్రే ఎనఫ్. సరిపడేంత ప్రార్థన చేస్తేనే దొరుకుతుంది. కారణం ఏంటంటే ప్రసంగి గ్రంథంలో అంటాడు చూడండి, ప్రసంగి 7:24, మీ అందరికి బాగా సుపరిచితమైన వాక్యమే. సత్యము దూరంగా ఉంది, లోతుగా ఉంది. యూ హ్యావ్ టు డిగ్ డౌన్ డీప్. తవ్వాలి, నువ్వు తవ్వి లోపలికి పోవాలా, దాని గురించి ఆలోచించాలా, దాని గురించి నువ్వు మదిలో పెట్టుకోవాలా, ప్రభువుని అడగాల. ఎట్లా ఉంటుందంటే, ఒక విషయం కంటికి కనబడుతుంది, వెంటనే అర్థం కాదు, వెళ్ళాలి, మళ్ళీ మోకరించాలి, ప్రభువుని అడగాలి, మళ్ళీ వచ్చి చదవాలి, మళ్ళీ అడగాలి, అప్పుడు తప్ప ప్రత్యక్షత అనేటువంటి ఆత్మ మన పైకి రాదు. ప్రత్యక్షత పొందుకోవడం అంటే, ప్రభు నాకు ఆత్మ ఇచ్చేయంటే ఇచ్చేసేది కాదు. అది నువ్వు వెతకాల. వెండిని వెతికినట్లుగా వెతికితేనే దొరుకుతుంది. అది వెండిని వెతికినట్లుగా వెతుకుచున్న వారికి మాత్రమే ఆ ప్రత్యక్షత అనే ఆత్మ గుండా సమస్త సమాచారాలు పొందుకుంటాడు. నేను మీకు డైమండ్లు దొరికేటువంటి ఒక పెద్ద స్థలం ఇచ్చిన, స్థలం ఇవ్వగానే మీ చేతిలో డైమండ్లు రావు, తవ్వాల లోపలికి, అంతేనా? మీరు తవ్వి లోపలికి వెళ్తా ఉన్న కొద్ది డైమండ్లు మీకు దొరికినట్టుగా, మీకు ఆ ప్రత్యక్షత అనే ఆత్మ దొరికినంత మాత్రాన వజ్రములాంటి లలాటం రాగానే అన్ని దొరకవు, తవ్వుకుంటూ పోవాలా అని అంటాడు. పీపుల్ ఆర్ నాట్ డిగ్గింగ్ డౌన్, నాట్ ఎనఫ్ డీప్. సరిపడేంత లోతుల్లోకి తవ్వుకుంటూ లోపలికి వెళ్ళడం లేదు. వారి వాదనండి, ఇది వీళ్ళ వాదనండి, ఆ బ్యాచ్ ఇంతే అండి, ఈ బ్యాచ్ ఇంతే, ఆ సంఘం ఇంతే, ఈ సంఘం ఇంతే అనేటువంటి ఒక స్థానంలోకి వచ్చి నిలబడినారు. కానీ సరిపడేంత ప్రార్థనలు చేయట్లేదు, సరిపడేంతగా లోతుల్లో వారు తవ్వట్లేదు. 1 లేదా 2 కొటేషన్స్ 3 కొటేషన్లు పట్టుకొని దాని మీద ఒక సిద్ధాంతాన్ని తయారు చేసి, చలో ఇది మన సంఘం సిద్ధాంతం ఇదే అని పెట్టేసుకుంటున్నారు. కానీ ఒకటి సిద్ధాంత రూపంలో మాట్లాడాలి అంటే దాన్ని గురించి అది ఉన్నంత లోపలికి తవ్వుకుంటూ పోవాలి. పూర్తి దాన్ని అడుగు వరకు తవ్వుకుంటూ వెళ్తేనే నీకు దాని యొక్క సిద్ధాంతం సంపూర్ణంగా గ్రహించగలుగుతావు. లేదు, ఒకటి పట్టుకున్నాం అనుకో ఎగిరిపోతారు. మీరు వింటున్నారా? అందుకే సత్యం అనేది దూరంగా ఉంటుంది, లోతుగా ఉంటుంది. అంత లోతుగా ఉండే సత్యం తెచ్చుకోవాలంటే మనం అంత లోతులోకి మనం వెళ్ళాలా. దవ్వుకుంటూ వెళ్తూ ఉంటేనే తప్ప అవి బయటకు వచ్చేవి కావవి. అందుకే ఎవరైతే బ్రహ్మం గారిని క్రీస్తు అని కానీ దేవుడని కానీ నమ్ముతున్నారో వాళ్ళేం గుడ్డోలు కాదు, వాళ్ళేం పిచ్చోళ్ళు కాదు. వాళ్ళు చూపించేటువంటి కొటేషన్స్ కూడా నువ్వు కోడిపిల్లల లాంటి మనస్తత్వాన్ని కలిగి ఉండి, ఏదో మా ఫ్యామిలీ వాళ్ళందరూ వస్తారు కాబట్టి నేను వస్తాను, ఇక రాకపోతే మా పాస్టర్ ఏమనుకుంటాడో, లేకపోతే రేపటి దినాన్న మాకు అవసరం పడతారేమోనని సభ్యత్వం కోసం వచ్చే వాళ్ళు నిజంగా ఎగిరిపోతారు. ఇక్కడ ఆ కొటేషన్లు అట్లుంటాయి. వాళ్ళు ఏ కారణములను బట్టి నిజంగా వాళ్ళు బ్రహ్మం గారిని క్రీస్తు అని కానీ దేవుడని కానీ రక్షకుడు అని కానీ ఎందుకు నమ్ముతున్నారో ఆ కొటేషన్లు మీకు చూపిస్తారు. వాటిని చూడాలి, సమాధానాలు పొందుకోవాలి, మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. గమనించండి, ఇప్పుడు ఒక వర్తమానం చెప్తాను చూడండి. 65-1127B 65-1127B దేవుని చిత్తం లేకుండా దేవునికి ఒక సేవ చేయుట. ఇది తెలుగులో చదివారు ఎప్పుడన్నా వర్తమానం?
చదివారయ్యా? చదివారు. గాడ్ బ్లెస్ యు. కొంతమంది అయితే చదివి ఉన్నారు, ఇంకా మిగతా వాళ్ళు చదువుతలేరు. ఎందుకయ్యా? సంపాదనలో వంటలు బిజీ అయిపోయినట్టున్నారు. చదవండి, వర్తమానాలు చదవండి దయచేసి. దాని 211 పేరా చూడండి. తెలుగులో ఉందా? తెలుగులో ఖచ్చితంగా ఉంటుంది కూడా. ఉందా? 211 211 పేరా తెలుగులో లేదా? లేదా? ఓకే, చదువుతాను. యేసు రావడానికంటే ముందుగా మొదటగా ఏలియా ముందు రావాల్సిందే ఉంది. మలాకి 3లో ఉన్నటువంటి ఏలియా మొదటగా రావాలి. ఎవరు? యేసు ప్రభు రావడానికంటే ముందుగా. నన్ను చూడండి అందరికీ దయచేసి, రాసుకున్నారుగా, ఇంటికి చదువుకోండి. ఇది బ్రహ్నం గారిని క్రీస్తు చేసేటువంటి ఆధారాలలో ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ మేజర్ గ్రౌండ్ బ్రేకింగ్ ఆధారం. వాళ్ళకి బాగా తప్పుగా అర్థం చేసుకున్నటువంటిది ఇదే మోస్ట్. ఇది వింటుంటే నీ తలగా కూడా తిరుగుతుంది సరిగ్గా పట్టుకోగలిగితే. మంచి చూడండి అని అంటాడు. మలాకి 3లో ఉన్నటువంటి ఆ ఏలియా యేసుకు ముందుగా రావాల్సిన వాడే ఉన్నాడు. మత్తయి 11వ అధ్యాయం చెప్పుచున్నది ఏమని? ఇప్పుడు ఇలాగ చెప్పుతున్నది, ఇఫ్ యూ కెన్ అండర్స్టాండ్ ఇట్, నువ్వు ఒకవేళ దీన్ని గ్రహించగలిగినట్లయితే, ఇది ముందుగానే పలకబడినటువంటి వ్యక్తి ఏమని? చూడుము, నేను నా యొక్క దూతను నాకు ముందుగా పంపుచున్నాను. ప్రొఫెసైడ్, ఆయన ప్రవచించబడినవాడు. తత్వజ్ఞానం కలిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా దీన్ని నమ్ముతారు. ఏమని? యేసు ప్రభువుకు ముందు మలాకి 3లో ఉన్నటువంటి ఏలియా రావాల్సిన వాడై ఉన్నాడన్న విషయము మనందరికీ తెలుసు, నమ్ముచున్నారు ప్రపంచమంతా కూడా. ఆమేన్. తర్వాత అది చివరి దినాల్లో మొన్న చదువులు ఏలియా యొక్క ఆత్మ చివరి దినాల్లో రావలసినదై ఉన్నది. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. ఏలియా యొక్క ఆత్మ, దేవుని యొక్క ఆత్మ, ఈ రెండు ఒకటే వేరు వేరు. ద స్పిరిట్ ఆఫ్ ఎలైజా, ద స్పిరిట్ ఆఫ్ గాడ్ వేరు. ఒకటి ఆత్మ ఒక్కటే, అంతేనా? సరే, అందరు అక్కడ ఆగండి, కామ పెట్టుకుని ముందుకు సాయనక మళ్ళీ అక్కడికి వద్దాం. సరే చూద్దాం, ఇంకొంచెం ముందుకు రండి. ఏలియా 5 మార్లు రావలసిన వాడై ఉన్నాడు. ఆమేన్. తర్వాత దేవుడు ఆత్మను వాడుకుంటాడు, వ్యక్తులు వాడుకోడు. ఆ ఆత్మను వ్యక్తులపై దించుకుంటూ వస్తాడు ఆయన. ఎట్లా తీసుకొస్తాడు? మొట్టమొదటిగా ఎలీషాగా, ఏలియాగా, బాప్తిజం ఇచ్చే యోహానుగా, అన్యజనుల సంఘానికి ఒకరిని, ప్రకటన 11లో ఉన్నటువంటి యూదుల కోసం పంపబడుతున్న 5వ వ్యక్తిగా. మన దగ్గర ఉన్న ఏకైక పిక్చర్ అదొకటే కనిపిస్తుందా? 5 సార్లు ఏలియా రావాల్సిన వాడే ఉన్నాడు. తర్వాత అది దేవుని యొక్క కృప, విశ్వాసము, యేసు, వీటన్నిటికీ 5 అక్షరాలే ఉంటాయి. గ్రేస్కి 5 అక్షరాలు, ఫెయిత్కి 5 అక్షరాలు, జీసస్కి కూడా 5 అక్షరాలు. తర్వాత యేసు, అక్కడ 5 అక్షరముల యొక్క పదం ఉన్నది. అది 4 అనేటువంటి చోట అది ఆగబడకూడదు. అది ఎట్టి పరిస్థితుల్లో 5కి వెళ్ళాల్సిందే. ఏలియా అనే ప్రవక్త కూడా 4 సార్లు రావడం ఉండదు, 5 సార్లు రావాలి. ఎందుకంటే 5 కృపకు, విశ్వాసమునకు, రక్షణకు సాదృశ్యంగా చూపిస్తున్నాడు ఆయన. తర్వాత ఇప్పుడు చూడండి, ఇప్పుడు గమనించండి. ఇప్పుడు ఆయన దాన్ని వాగ్దానం చేశాడు. ఎందుకంటే ఈ దినానికి సరిపడే రీతిగానే బైబిల్లో అది ఖచ్చితంగా అలాంటి స్థితిగతుల్లో పెట్టబడి ఉన్నది. అది సొదొమ గొమొర్రాలో అది కూడా ఎట్లా జరిగిందో ఇప్పుడున్న ఈ దినాల్లో అదే జరుగుద్దిగా, అలాగే పెట్టబడింది అది.
అది ఏలియా కాదు, అది ఏలియా కాదు, ఏలియాలో ఉన్నటువంటి దేవుని ఆత్మ. తర్వాత ఏలియా కేవలం మనుష్యుడు. ఈ రోజున మనకు ఏలియా యొక్క దుప్పటి, ఏలియా యొక్క ఆయన వాడినటువంటి చెప్పులు, కర్రలు అనేకమైనవి మనకు కనబడుతున్నట్టుగా ఉంటుంది. అర్థమై చెప్పారు, అర్థంగా చెప్పారు, నాకు అర్థం కాలేదు యాక్చువల్గా. ఆయన ఏమన్నాడు తెలుసా? ది ఎలైజా ఆఫ్ దిస్ డే, ఈ గడియలో పంపబడినటువంటి ఏలియానే యేసుక్రీస్తు అన్నాడు. మరి మీరు అర్థమై చెప్తారు, అర్థంగా చెప్తారు. ఇదే బ్రహ్నం గారిని క్రీస్తు అని చేయడానికి వాళ్ళు గట్టిగా పట్టుకున్న ఆధారం. ఎక్కడ నమ్ముతున్నావురా చూపించారంటే ఇదే చూపిస్తారు. ఫస్ట్ వాడు అంటాడు, బ్రహ్నం గారు నమ్ముతున్నావా, ప్రవక్త నమ్ముతున్నావా? ఏమన్నాడు అక్కడ? ఈ గడియ ఏలియానే యేసుక్రీస్తు అన్నాడా లేదా? సచ్చిందా గొర్రె అంటాడు. ఇక ఇప్పుడు దీన్ని వివరించాలంటే నీకు ఎంత శక్తి ఉండాలి వాక్య విషయంలో? దీని అర్థం ఉన్నట్టు అతను చేయాలంటే, ఈ దుర్బోధన ఎదుర్కోవాలంటే ఈ మాటను వివరించాలా? బ్రహ్నం గారు చెప్పిన మాట చూడు, ది ఎలైజా ఆఫ్ దిస్ డే, ఈ కాలపు యొక్క ఏలియానే యేసుక్రీస్తు అన్నాడు ఆయన. మీరు వివరించకుండా ఇదే విషయాన్ని మీ పిల్లలకు మెల్లగా సమాచారాన్ని మెల్లగా చేరవేస్తుండండి. రేపొద్దున వాడు కూడా బ్రహ్నం గారు యేసుక్రీస్తు అంటున్నాడు. అంతేగా, ఆబ్వియస్లీ. అందుకే అంటున్నాను నేను, బ్రహ్నం గారిని క్రీస్తు చేసేటువంటి వాళ్ళ యొక్క ఆధారం లేకుండా గాల్లో మెడలు కట్టుకోరు వాళ్ళు. వాళ్ళకి సేమ్ అదే. నేను లోతు అంటుంటే నేను లోతు అన్నా, మీరేమో సొదమ లోతు అంటున్నారు. అదే జరుగుతుంది ఇక్కడ. ఏ సార్ అంతేనా కదయ్యా? ప్రైజ్ ది లార్డ్. నేను అంటున్నది ఒకటి, మీరు గ్రహిస్తుంది ఒకటి, అంతేనా? అంటే అది కాదు, ఇది వేరే డిఫరెంట్ టైపు. నేను అట్లా అనలేదు, కానీ మీరు అట్లా అనుకున్నారు, అది కాదు. ఇది నేను వాడే పదం వేరు, నా ప్రత్యక్షత వేరు, మీరు గ్రహిస్తున్నది వేరు, అంతేనా? సాధారణంగా తెలంగాణలో పిల్లలు వాళ్ళ తల్లుల్ని సాధారణంగా అంటే తిట్టుగా కాదు, ఊరికే పరిభాషలోనే నీ అవ్వ ఏందే అంటారు అనరా? ఇక్కడ కామన్ అది కదా. ఇది ఆంధ్రలోకి వెళ్ళి ఆ మాటను అంత మాట అంటావారా అంటారు. అంటే పదాలు వాడబడుచున్న ఒకటే, కానీ వాటిని గ్రహిస్తున్న విధానము, దాన్ని పట్టుకోతున్నటువంటి ఆ ప్రత్యక్షత స్థాయి వ్యత్యాసంగా ఉంటుంది అక్కడ. కానీ ఈ మాట చూడండి, ఇప్పుడు తెలుసా 6వ ముద్రలో దేవుని యొక్క ప్రవక్తకు మాట అంటాడు, పీపుల్ ఆర్ కట్టింగ్ మై మెసేజ్ ఇంటూ పీసెస్. ముక్కలు ముక్కలుగా నరికి వర్తమానాన్ని ఈరోజు ఎట్లా చేస్తున్నారు, అప్పుడు అట్లా చేసిర్రు. ఆయన అన్నాడు, నేను చెప్పని దాన్ని చెప్తున్నారు ఇలా అన్నాడు. ఆయన ఒక 2 గంటల వర్తమానం చెప్తే దాంట్లో 5 నిమిషాలు బిట్టు తీసుకొని ఇక బ్రహ్నం గారు ఇట్లా చెప్పారు. మ్యారేజ్ అండ్ డివోర్స్ అనే వర్తమానం చెప్పినప్పుడు ఈయన ఇది బహుభార్యతత్వాన్ని ప్రోత్సహిస్తున్నాడు, పాత నిబంధనలో దావీదు చేసుకున్నాడు కదా అని చెప్పినటువంటి ఆ మాట మాత్రం కట్ చేసి పంపించుకొని బహుభార్యతత్వాన్ని సమర్థిస్తున్న చర్చిలలో ప్లే చేసుకున్నారు వాళ్ళు. సేమ్ అదే మాట. మనం అర్థం చేసుకుంటున్న విధానం వేరు, వాళ్ళు అర్థం చేసుకుంటున్న విధానం వేరు. ఎందుకయ్యా అంటే ప్రత్యక్షతలో వచ్చిన తాటంతా. ఆ ప్రత్యక్షత దొరకాలంటే లోపలికి తవ్వుతూ పోతే తప్ప దొరకదు. అది దూరంగా ఉంది, లోతుగా ఉంది. ఇక్కడ ఆయన పలికిన మాట చూస్తుంటే కూడా ఈ గడియ వర్తమానికుడు, ఈ గడియ ఏలియానే యేసుక్రీస్తు అన్నాడు. ఈ ఎందుకు ఒక కొత్త రకమైనటువంటి విభిన్నమైన ఒక బోధ, ఒక కొత్త తెగ పుట్టకపోవడానికి పెద్ద వింతేం లేదుగా. ఎందుకంటే బ్రహ్నం గారు ఉన్నటువంటి ఆ కాలంలోనే ఆయన చేస్తున్న అద్భుత కార్యాలు చూసి ఆయననే మెస్సయ అనుకున్నటువంటి దినాలు కూడా ఉన్నాయి. ఎస్ఆర్నో మనం దాన్ని చూసాం. ఆయన దాన్ని చాలా భయంకరంగా ఖండించాడు. కానీ ఆయన నోటిలో నుంచే ఈ గడియ యొక్క ఏలియానే యేసుక్రీస్తు అన్నాడు. అక్కడ మటుకే తీసుకోవాలి, తర్వాత పైన కింద నేను తీసుకోను. నాకు తలతో అక్కర్లేదు, నా మెయిన్ బాడీ అదే. నేను తల తీసుకొని తోక తీసుకోను.
అదొక్కటి పట్టేసుకుంటే అంతే. ఈ రోజున వర్తమానంలో కూడా భిన్నమైనటువంటి బోధలు, భిన్నమైన విశ్వాసాలు వచ్చింది కూడా అందుకే. ఒక విషయాన్ని మనం బయటికి తీసుకురావాలంటే దాన్ని బహు లోతులుగా పరిశీలన చేయాలి, బాగా లోతుగా దవ్వాలి. అత్యంతమైనటువంటి సంపూర్ణమైన సమాచారం తర్వాతే ఒక సిద్ధాంత రూపంలో దాన్ని ప్రకటన చేయాలి. మళ్ళీ ఆ తర్వాత కూడా ఇంకా దేవుడు దానిలో ఇంకా లోతుల్లోకి మనకి బయలుపరచడానికి ఇష్టపడితే ఇంకా అధికమైన సమాచారాన్ని కాలక్రమేణా పొందుకుంటూ వస్తుంటాం. కానీ ఎప్పటికీ కూడా ఇగో ఈ విషయం ఇంతే, ఇంతకు మించి ఎక్కువ లేదు అనుకోవడానికి లేదు. ఈరోజు చెప్పనా, 7 బూరెలు రాసుకున్నాం పేపర్ మీద, ఇది ఇంతే, ఇంతకు మించి ఎక్కువ లేదు అనుకుంటారు. 7 ముద్దలు రాసుకున్నాం, ఇది ఇంతే, ఇంతకు మించి ఎక్కువ లేదు అనుకుంటారు. కరెక్టేనా? తర్వాత నీ బ్రెయిన్లో 7 బూరెలు అంటే ఏంటంటే పలానా పాస్ట్ చెప్పంగా రాసుకున్నాం 3 పేజీలు, ఇదే అంతే, అదే అదే అనుకుంటారు ఇక. కానీ వాళ్ళకి వాక్యం యొక్క సత్యము ప్రత్యక్షత రూపంలో ఎలాగో బయలుపరచబడుతుందని సూత్రాలు తెలిసి ఉండాలి మనకి. అది కాలక్రమేణా పెరుగుతూ ఉంటుంది. అంటే ప్రవక్త బోధించని మీరు బోధిస్తారా? కాదు నాయన. ఆయన అంటాడు ఇట్ ఈస్ ద సేమ్ రెవల్యూషన్ బట్ మోర్ ఇన్ఫర్మేషన్. అదే ప్రత్యక్షత, అధికమైన సమాచారము అంటాడు ఆయన. సంఘకాలంలో చెప్తాడు అన్నమాట. ఎవరైనా కావాలనుకుంటే ఈ పదం టైప్ చేయండి, ఏమని? ఇట్ ఈస్ ద సేమ్ రెవల్యూషన్ బట్ మోర్ ఇన్ఫర్మేషన్ అంటాడు ఆయన. ఆ మాట జ్ఞాపకం. ఎందుకంటే కొంతమంది ఇప్పటికీ ఎట్లుంటారంటే ప్రవక్త చెప్పందని చెప్తున్నారు వీళ్ళు అంటే నెక్స్ట్ ఏం చేయాలి? నేను కూడా తట్టెను, దగ్గెను, తుమ్మెను అంటే ఆయన చెప్పేది చెప్పాలి. ఇక అక్కడి నుంచి మనం తీసుకోవాలి, సూత్రాలు తీసుకోవాలి. అంతేనా కదా? మరలా ప్రవచింపనగత్యం ఎవరు? బ్రహ్నం గారా మనమా? ఖచ్చితంగా వధువే. దట్ ఈస్ రిటర్న్ ఫర్ ద బ్రైడ్. అది వధువు యొక్క 3వ విడుపు యొక్క చివరి స్క్వీజ్లో చేయవలసిన అత్యంత గొప్ప ప్రదర్శన అది. అది చేసేది అదే. లేదు బ్రహ్నం గారు చేసింది నేను చేస్తే అంతకు మించి ఎక్కువ చేయనంటావా? ఆయన అంటాడు ఆ స్క్వీజ్ వచ్చినప్పుడు నౌ యూ వాచ్ ద థర్డ్ పుల్. అప్పుడు చూడు 3వ విడుపు ఎట్లుంటుందో. 3వ విడుపు యొక్క అసలు డెఫినేషన్ అక్కడ ఉంటుంది అంటాడు. నేను చెప్తాను 3 విడుపు వర్తమానం చెప్పిన నేను 3వ విడుపు గురించి చెప్పిన, 3 విడుపుల గురించి చెప్పలేదు. తొందరలో దేవుని చిత్తమైతే మాట్లాడుకుందాం. ప్రైజ్ ది లార్డ్. కొంచెం ముందు రండి. ఆయన అంటాడు హీ ఈజ్ టు కమ్ అకార్డింగ్ టు ద Luke 17:30. The Son of Man is to reveal himself among his people. నాకు ఒక పాస్టర్ గారు పరిచయం. ఆయన అడిగా నేను, పాస్టర్ గారు మీరు ఎందుకండి మనుష్య కుమారుడు పరిచయం మీరు ఎందుకు బోధించట్లేదంటే, ఆ మనుష్య కుమారుడు పరిచయం బోధిస్తుంటేనే చాలామంది బ్రహ్నంగానే క్రీస్తు అనుకొని దుర్బోధలో పడ్డారు, అందుకే బోధించట్లేదు అన్నాడు ఆయన. ఏంది అది? ఎట్లా ఉందంటే సైకిల్ నేర్పిస్తే కింద పడతాడు కాబట్టి సైకిల్ నేర్పించకుండా ఉన్నట్టు ఉంది. అంతేగా? పడకుండా నేర్పించాలి కదా, పడకుండా నేర్పించాలి. కానీ సైకిల్ని పడతాడేమో, దెబ్బలు తగులుతాయేమో అని నేర్పించకుంటే అది ఎలా వెళ్ళడా నేర్చుకోలేడు వాడు. అట్లాగే వర్తమాన విషయం కూడా అంతే. జాగ్రత్తగా నేర్పించాల్సింది పోయి ఎక్కడ పడిపోతారేమో పూర్తిగా చెప్పడం మానేశారు. ఎందుకంటే ఆ లూకా 17:30లో ఉన్న మనుష్య కుమారుడు పరిచయం అర్థం చేసుకుంటే ఇక్కడ దేవుడు మరణంగారుగా నొట్టకుండా ఈ గడియ ఏలి అనే యేసుక్రీస్తు అని చెప్పించడం గల కారణం అది. ఇక్కడే మనుష్య కుమారుడి పరిచర్య చక్కగా అర్థం చేసుకోవాలి. ఆయనలో దాని పైన అంటాడు చూసారా, ఏమని? నాలో ఉంచబడిన ఆయన ఆత్మ అంటాడు అక్కడ. కానీ ఒక ప్రశ్న అడిగాను మిమ్మల్ని, ఏమని? అక్కడ మనుష్యుని ఆత్మన దేవుని ఆత్మ అని అడిగాను మిమ్మల్ని. జ్ఞాపకం ఉన్నదా? అయితే ఇక్కడ ఒక విషయాన్ని చూడాలి. 1 కొరింథీ గమనించండి. ఇక్కడ 1 కొరింథీ 2వ అధ్యాయము 9వ వచనం నుంచి గమనించండి. కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు దేనివల్ల? ఆయన ఆత్మ వల్ల. కరెక్టేనా? ఆయన ఆత్మ. తర్వాత ఇదే ఆత్మ.
జాగ్రత్తగా వినాలి మీరు. 2 విషయాల గురించి మాట్లాడుతున్నాడు అక్కడ. ఒకటి, దేవుని సంగతులు దేవుని ఆత్మకు తెలుసు, మనుషుని సంగతులు మనుష్యాత్మకు తెలుసు. కరెక్టేనా? ఇప్పుడు ఇంతకీ మీలో మనుష్యాత్మ ఉందా, దేవుని ఆత్మ ఉందా? అంటే మనుషులు కాబట్టి మనుష్యాత్మ అంటున్నారా? ఆలోచించండి అయ్యా. 2 ఖచ్చితంగా 2 ఒక చోటు ఉంటాయా? 2 కలిసి ఒక చోట నివసిస్తాయా? మనుషుని ఆత్మ, దేవుని ఆత్మ. అయ్యా, ప్రవక్తలు తప్పిపోయేడు వారన్న వర్తమానమే అది. మీరు మళ్ళీ తప్పిపోకూడదు. మీరు తప్పిపోయారు, జాగ్రత్త. 10-15 వర్తమానం నుంచి పునాదులు వేసుకుంటూ వచ్చాం మనం. మీకు జ్ఞాపకం ఉన్నదా? అక్కడ ఆయన అంటాడు, ప్రతి వ్యక్తిలో ఖచ్చితంగా మనుష్యుని ఆత్మ ఉంటుంది, దేవుని ఆత్మ ఉంటుంది. మనుష్య సంగతులు మనుష్యాత్మకి తెలుసు, దేవుని సంగతులు దేవుని ఆత్మకి తెలుసు. ఇది దీనికి ఎక్కడ ఆధారం ఎక్కడయ్యా? బైబిల్లో మీరు చూసారు కదా, వర్తమానంలో కూడా మీకు ఆధారాలు చూపిస్తారు. చూడండి, 63-0721. ఆసక్తిగా ఉన్నారా? 63-0721. హీ కేర్స్, డూ యూ కేర్? ఆయన నీ పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడు, మరి నీవు? దానిలో 6వ పేర చూడండి, 6వ పేర. ఇక్కడ కొన్ని రిక్వెస్ట్ అంటే ఏంటో తెలుగులో అర్జీలు, కొన్ని విన్నపాలు ఉన్నాయి. ఇక్కడ ఇప్పుడు ఆ రికార్డులు, టేపులు రికార్డ్ చేయడము అక్కడ వెళ్తుందో లేదో నాకు తెలియదు. ఇప్పుడు ఇది మంచిదై ఉందని నమ్ముతున్నాను, బయట చక్కగా ఉందని నేను నమ్ముతున్నాను. ప్రజలందరికీ ఇది చక్కగా వినబడుతుందని నేను ఆశిస్తున్నాను, మరియు నేను విన్నవిస్తున్నాను. తర్వాత మీకు గుర్తుంది, 3rd ఎక్సోడస్ అనే ఒక వర్తమానం గురించి చెప్తున్నా. ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోండి, ఇది మీరు మర్చిపోద్దు, మీరు బండ గుర్తులా పెట్టుకోవాలా. అక్కడ ఆయన అంటాడు ఏమని, ఐ నో దిస్ ఈజ్ ఆన్ ద టేప్, నాకు తెలుసు ఇది రికార్డ్ చేయబడుతుందని. అక్కడ మార్టిన్ లూథర్ జూనియర్ కింగ్ అనే వ్యక్తి తను తీసుకెళ్తున్న ఒక ఉద్యమం గుండా వెళ్తుంటే నల్ల జాతీయులు లక్షల్లో చచ్చిపోతారు, 10 లక్షల మంది చచ్చిపోయే అవకాశం ఉంది, హిట్లర్ ఎలాంటి ఒక మారణ హోమానికి దారితీశాడు, అదే రీతి ఇతడు తీసుకెళ్తానని చెప్పాడు. తర్వాత 1 మంత్ తర్వాత ఈ వర్తమానం దగ్గరకు వచ్చేసరికి అక్కడ కొంతమంది అతని యొక్క పుల్పిట్ దగ్గరికి ఆ పేపర్ ముక్క పైన రాసి పెట్టారు ఏమని, మీరు మిలియన్ నిగ్రోస్ అంటే నల్ల జాతీయులు, 10 లక్షల మంది నల్ల జాతీయులు చనిపోతారని మీరు ప్రవచనం చేశారా? మీరు ప్రవచించారా? తర్వాత అంటాడు, ఇప్పుడు మీరు చూడండి, నేను మీకు చాలా సార్లు చెప్పా, మీరు ఏది వినబోతున్నారో జాగ్రత్తగా వినండి అని. అంటే ఎక్కడి నుంచి? ఈ వర్తమానంలో బ్యాచ్ల దగ్గర నుంచి కాదు, బ్రహ్నం గారి నోట్ల నుంచి వచ్చే దాంట్లోనే జాగ్రత్త. మరి బ్యాచ్లు ఎంత జాగ్రత్త ఉండాలి? నా మాట వింటున్నారా? పాస్టర్లు, అనుభవజ్ఞులు ఇవి చూడబాకండి దయచేసి. లేఖన ఆధారాలు చూడాలా, వర్తమాన ఆధారాలు చూడాలా. ఇక్కడ అనుభవాలు, సంఘాలు, వయస్సులు ఇవి వీటిని బట్టి రాదయ్యో, వరాలు దాన్ని బట్టి కలగవు. అక్కడ అంటాడు బ్రహ్నం గారు తన నోటితో తానంటున్నాడు, నా నోటి నుండి వస్తుంది దాంట్లో నుంచి అయినా సరే మీరు వినేదాంట్లో చాలా జాగ్రత్తగా వినండి. మీరు ఎన్నో మార్లు చెప్పా మీకు ఆ మాట అంటున్నాడు ఆయన. తర్వాత చూడండి, మనుష్యుని భాగం వైపు నుంచి వచ్చిన దాంట్లో చాలా ఉంది ఇక్కడ. అంటే దేవుని ఆత్మ నుంచి కాదు ఇది. ఏ ఆత్మ నుంచి వచ్చింది ఇది? అందుకే ప్రవక్తలు తప్పిపోయేడు వారే అని ఒక వర్తమానం చెప్పి తర్వాత ప్రవక్తలు తప్పిపోయిన ఒక వర్తమానం చెప్పాం మనం. మీకు జ్ఞాపకం ఉన్నదా? ఎప్పుడు ప్రవక్తలు తప్పిపోతారంటే వారి మనుష్యుని ఆత్మ వైపు వారు మొగ్గు చూపబడినప్పుడు తప్పిపోతారు, దేవుని ఆత్మ వైపు మొగ్గు చూపబడినప్పుడు తప్పిపోరు. అందుకే దాంట్లోనే
దేవుడు అబ్రహాముని ప్రవక్త అని పిలిచినాడు, తప్పిదం చేశాడు, అబద్ధాలు ఆడాడు. దావీదుని ప్రవక్త అని పిలిచాడు, వ్యభిచారం చేశాడు. ఎసార్నో. ఇర్మియా ప్రవక్త అని పిలిచాడు, నిలబడవలసిన చోట ధైర్యంగా నిలబడలేక ఏడుస్తూ కూర్చుంటున్నాడు ఆయన. ఎసార్నో. మోషేని ప్రవక్త అని పిలిచాడు, కోపంతో పలకలు పలగొట్టినాడు. ఎట్ ద సేమ్ టైం బండను పలకమంటే కొట్టాడు. అక్కడ నా మాట వింటున్నారా? ప్రవక్తల యందు నివసిస్తున్న క్రీస్తు ఆత్మ ఉన్నది, కానీ వారిలో మనుష్యుని ఆత్మ కూడా నడుస్తుంది. అందుకే కొన్నిసార్లు భక్తిలో చాలా బలంగా ఉండేటువంటి ఒక విశ్వాసి దగ్గరైనా సరే, కాపరి దగ్గర నుంచి అయినా సరే, కొన్ని మార్లు కొన్ని తప్పిదాలు చూస్తారు. ఆ తప్పిదాన్ని బట్టి మీరు ఆ వ్యక్తిని తీర్పు తీర్చకూడదు. నెవర్ డూ దట్. ఎన్నటికి చేయకూడదు. అట్లా చేయదగినట్లయితే కనుక అబ్రహాముని, మోషేని, యాకోబుని ఏ ఒక్కరు కూడా దేవుని యొక్క రాజ్యంలో పరిశుద్ధులుగా పిలువబడడానికి అర్హులుగా ఉండకపోయేవారు. మరణం గారు అంటారు అక్కడ ఏమని, దెర్ ఈజ్ సో మచ్ ఆఫ్ ఇట్, అక్కడ చాలా ఉన్నది మనుష్యుని యొక్క భాగం నుంచి వచ్చింది. దట్ ఈజ్ ఫ్రమ్ మై హ్యూమన్ సైడ్, నా మనుష్యాత్మలో నుంచి, నా మనుష్యుని భాగం నుంచి వచ్చిన మాట అది. దాన్ని మీరెందుకు గట్టిగా పట్టుకున్నారు అంటే ఆలోచన చేయండి. ఈ కాల ప్రవక్త గుండా ఆయన నోటిలో నుంచి బయటకు వచ్చిన సమాచారాలలో మనుష్యుని ఆత్మ గుండా వచ్చినటువంటి విషయాలు, దేవుని ఆత్మ గుండా వచ్చిన విషయాలు ఉన్నాయా? కానీ అట్లా లేదు. ఈ రోజున లేదు. ఈ కాల ప్రవక్త చెప్పిన ప్రతిదీ దేవుడు మాటే. నువ్వు అంటున్నది ఆయన వర్తమానంలో లేదు. అసలు నువ్వు ప్రవక్తను గురించి ఏదైతే అర్థం చేసుకున్నావో అది ఆయన నమ్మికలకు, ఆయన ఏ విధంగా తాను ప్రజలు గ్రహించాలని కోరుకుంటే దానికే విరుద్ధం అది. అని ఎన్నో మార్లు చెప్పాడు. నేను చెప్పుచున్నది బైబిల్లో, లేకపోతే మీరు నమ్మకండి అయ్యా సార్. అంతేకాకుండా అది నా మనుష్యుని భాగంలోంచి మాట్లాడుతున్నా నేను. అందుకే ఐ హావ్ టోల్డ్ యూ మెనీ టైమ్స్, చాలాసార్లు చెప్పా, మీరు ఏది వింటున్నా సరే చాలా జాగ్రత్తగా వినండి అన్నాడు. అంటే బ్రహ్నం గారు మీ నోట్ల నుంచి వచ్చేదాన్ని కూడా మేము జాగ్రత్తగా వినాలా? అంటే మీరు ప్రవక్త కదా, మీరు మలాకి 4 నెరవేర్పు కదా, మీరు లూకా 17:30 నెరవేర్పు కదా, అంటే మీ నోటి నుంచి వచ్చినా కూడా జాగ్రత్తగా వినాలా మేము? ఎస్, అబ్సల్యూట్లీ. ప్రవక్తను నమ్ముట అంటే ప్రవక్తను హెచ్చించి నెత్తిన కూర్చోబెట్టుకుని కాదు, ఆయన చెప్పిన దాన్ని గ్రహించి దాని ప్రకారం నివసించుట. అంతేనా? ఆయన బైబిల్లో చూసుకోమన్నాడు, మనం చూద్దాం. ఆయన అంటాడు, నా హ్యూమన్ సైడ్, నా మనుష్యుని భాగంలో వచ్చి నేను మాట్లాడాను కాబట్టి దాన్ని మీరు పట్టుకోకండి అన్నాడు. మనం దాన్ని పట్టుకోవట్లేదు. అంతేగాని ఈ రోజున ప్రవక్తను ఇవ్వడం అని అంటే ప్రతి ఒక్కడికి తోలు తీస్తా ప్రేమలు. విచిత్రమైనటువంటి ఒక భిన్నమైనటువంటి వాక్యానికి విరుద్ధమైన ప్రేమలు ప్రవక్త పైన, వర్తమానం పైన పెంచుకొని వర్తమానాన్ని పాటించడంలో విఫలులైనారు, ఫెయిల్ అయిపోయినారు అక్కడ. అట్లా కాదు. ఆయన అంటాడు, ఇంకా చూడండి ఏమన్నాడు చూడండి మరొకసారి. దెర్ ఈస్ సో మచ్ ఆఫ్ ఇట్ దట్స్ జస్ట్ ద హ్యూమన్ సైడ్. అక్కడ చాలా నా మనుష్య ఆత్మలోంచి, నా మనుష్యుని భాగంలోంచి వచ్చింది చాలా ఉంది. బట్ కానీ ఆల్వేస్ ఇఫ్ దెర్ ఈజ్, ఈ మాట ఎప్పుడు చెప్తున్నాడు? మొదటి ఏడుపులో, రెండో ఏడుపు, మూడో ఏడుపులో వర్తమానం ఇవి. అబ్సల్యూట్లీ మూడో ఏడుపు, సంఘకాలాలు మరియు ముద్రలు అయిపోయిన తర్వాత చెప్పిన మాట ఇది. అంటే మళ్ళీ కొంతమంది జనులు ఉంటారు, అది ప్రారంభ దశలో చెప్పింది సార్ ఈ మాట అంటారు. కరెక్టేనా? కానీ ప్రారంభ దశలో చెప్పింది కాదు, 7 ముద్రల యొక్క సంపూర్ణమైన వివరణ వచ్చిన తర్వాత. అంతేనా? 63 మార్చిలో కదా మనకు వచ్చింది. ఇది ఎప్పుడు? జూలైలో మాట్లాడుతూ అంటాడు ఏమని? బట్ కానీ ఇఫ్ దెర్ ఈజ్ సంథింగ్ దట్ గోస్ ఫోర్త్, ఏదైనా ఒకటి అది ముందుకు వెళ్ళుచున్నట్లయితే ఇట్ విల్ స్పీక్ ఇట్స్ దస్ సెయిత్ ద లార్డ్. అది దేవుని దగ్గర నుంచి ఏదైనా సరే నా నుంచి వెళ్తున్నట్లయితే, నా మనుష్యుని భాగము నా మనుష్యాత్మలోంచి వచ్చింది కాకుండా దేవుని ఆత్మ చేత దేవుని భాగంలోంచి వచ్చినట్లయితే కనుక దానికి దస్ సెయిత్ ద లార్డ్ ఉంటుంది. ఇది పట్టుకోండి అని ఆయన ఇచ్చిన సూత్రము తాళపు చెవి. ఈ రోజున ఏమైనారంటే, పాత నిబంధనలో ఉన్న ప్రవక్తలు కదా దేవుడి వాక్యాన్ని నమ్ముతూ దాంతోపాటు పెద్దల పారంపర్యాచారాలు నమ్మినట్లుగానే ఈ రోజున వర్తమానంలో కూడా పారంపర్యాచారాలు నమ్ముతున్నారు. దస్ సెయిత్ ద లార్డ్ ఉందా లేదా? చెప్పబడిన దానికి వర్తమాన ప్రకారంగా ఆయన బ్రహ్నం గారి గుండా వచ్చిన విషయాలలో బైబిల్లో దానికి సరైనటువంటి జోడింపదగిన లేఖనాలు ఉన్నాయా లేవా? లేదు. ఇష్టం వచ్చిన లేఖనాలు జోడించడమే, ఇష్టం వచ్చిన లేఖనాల్ని జోడించడమే. ఒక చిన్న పిల్లోడు బైబిల్ కథ చెప్పాలంటే బాగా చెప్పినాడంట. నా మాట వింటున్నారా? ఒక పిల్లోడికి బైబిల్ కథ చెప్పాలంటే చాలా చక్కగా చెప్పాడంట. ఏంద్రా కథ అంటే, బైబిల్లో ఒక 2 అబ్బాయిలు ఉంటారు, 2 అబ్బాయిలు కవలలు పుట్టారు. దాంట్లో ఒక ఆయన యేసు ప్రభు, వింటున్నారా? దానిలో ఒక ఆయన యేసు ప్రభు, మరొక ఆయన ఇష్మాయేలు. వినండి జాగ్రత్తగా.
ఒక ఆయన యేసుప్రభు అట, ఇంకొక ఆయన ఇష్మాయిల్ అట. ఈ ఇష్మాయిల్ కాస్త ఒక రోజున వాళ్ళ మామగారింటికి ఆయన ఇల్లరికం పోయినాడు. ఇల్లరికం పోయి వినడానికి స్టోరీ బాగానే ఉంటుంది కదయ్యా. పొంతనతో ప్రత్యక్షత సంబంధం ఏంది? పొంతనతో ప్రత్యక్షత సంబంధం ఏముంది? చిన్నపిల్లడు మాదిరిగా సంబంధం లేని విషయాలు మాట్లాడుతూ నేనేమంటానంటే, బ్రహ్మం గారికి కూడా దేవుడు ఏది చెప్పాడో అది చేయండి. నువ్వు ప్రత్యక్షత అనేటువంటి నీ సొంత జ్ఞానం చేత లేనిపోని ఆయన పలకని వాటిని, ఆయన చెప్పిన వాటిని, ఆయన అందించని సూత్రాలను పట్టుకొచ్చి నువ్వు పెట్టుకొని ఈ రోజున చేయబాక. పుట్టినరోజుల గురించి విపరీతమైనటువంటి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. బైబిల్ దగ్గర తీసుకొచ్చి చూద్దాం ఒకసారి. నీ సొంత అభిప్రాయాలు పక్కన పెట్టి ఒకసారి. దశైదులాడు ఉందా? పొందానికి బైబిల్ ఆధారం ఉందా? అయినా సరే చేయాల్సిందే. గాడ్ బ్లెస్ యు, చేసుకోండి. ఎందుకు చేసుకోమంటున్నామంటే రోమ 14లో దేవుడు ఒక మాట అంటాడు, ఒకడు బలహీనుడై దినముల్లో ఒక దినాన్ని ప్రత్యేకంగా ఇస్తాడు, ఒకడు విశ్వాసంలో బలవంతుడై అన్ని దినాలు సమానంగా చూస్తాడు. నీకు నువ్వే బలహీనుడు, నేనేం చేస్తా? గాడ్ బ్లెస్ యు. అంటే ప్రవక్తను బలహీనుడు అంటున్నావా? ఇట్లాంటి అనుకుంటున్నా, నాకు తెలుసు. అప్పుడు వాళ్ళకి చెప్పాల్సిన సమాధానం ఒకటే, అసలు ఇంతకీ నీ పుట్టినరోజు నా పుట్టినరోజు పక్కన పెట్టేసి యేసుప్రభు పుట్టినరోజు గురించి మాట్లాడదాం. దాని గురించి ప్రవక్త ద్వారా దేవుడు ఏం చెప్పించాడు చూద్దాం పడు. ఆయన ఏమన్నాడు? ఐ డోంట్ కేర్ వెదర్ యూ వర్షిప్ హిమ్ ఆన్ December 25th or 26th, whichever date may be, you worship him on any day. ఈ పదం టైప్ చేయండి, ఖచ్చితంగా మీ వర్తమానాలు పట్టుకుంటారు. యూ వర్షిప్ హిమ్ ఆన్ ఎనీ డే. మీరు ఆయన ఏ దినానైనా సరే ఆరాధించండి అన్నాడు. అంటే యేసు ప్రభు వారి యొక్క పుట్టినరోజునే పూర్తిగా నాశనం చేసి అవతల పడేస్తూ ఉంటే, లేదండి December 25th కాబట్టి ఆ రోజున లేదు కాబట్టి అట్లా అన్నాడు. మరి నిజంగా ప్రవక్త ఏప్రిల్ 6వ తారీఖు పుట్టాడని చెప్పాడుగా. ఏప్రిల్లో పుట్టినని చెప్పలేదా అయ్యా? సరైన డేట్లు చెప్పలేదా? మరి ఆ డేట్ని పెట్టుకోపోయావు మీటింగు. ఏప్రిల్లో ఒక్కటి మీటింగ్ పెట్టాం కనబడదు. ఎవడు ఈ దుర్బోధనలో ఉన్నాడు మాత్రమే క్రీస్తు మరలా పుట్టిన బ్రహ్మంగా అని వాడు ఒక్కడే చేస్తాడు ఆ రోజున. తెలుసా మీకు? ఏప్రిల్ నెలలో వాడు ఒక్కడే చేస్తాడు. అంటే ఇప్పుడు ఆలోచించండి, ప్రవక్త చెప్పింది చేస్తున్నారు ఎవరైనా? ప్రవక్త పైన అధికమైన ప్రేమ, వల్లమాలిన భక్తి చూపిస్తున్నారు, కానీ ఆయన చెప్పిన సూత్రాలను బట్టి నడుచుకుంటున్నటువంటి ఆచరణ భక్తి కనబడతలేదు. ఆయన ఏది ఎట్లా తీసుకోమన్నాడు అట్లా తీసుకోవడమే కదా భక్తి. అనేకమైన బలుల కంటే మాట వినట శ్రేష్టం అంటాడు ఆయన. ఆయన ఏ మాట ఇచ్చాడో ఆ మాట వింటే చాలయ్యా. ఆయన అంటాడు, నా మనుషుని భాగంలో చాలా వస్తాయి, ఎట్లా నమ్ముతావు నువ్వు? నిన్ను నా నోట నుంచి వచ్చేదైనా సరే నువ్వు విన్నప్పుడు చాలా జాగ్రత్త వినమని చెప్పానంటాడు ఆయన. అందుకే ఇక్కడ మనుష్యుని యొక్క భాగం నుంచి వచ్చేది, దేవుని భాగం నుంచి వచ్చేది, మనుష్య ఆత్మ నుంచి వచ్చేది, దేవుని ఆత్మ నుంచి వచ్చేది వేరువేరుగా ఉన్నవి. వీటిల్లో వ్యత్యాసం ఏంటంటే దశైదులాడు చూసుకోమన్నాడు. రెండవది బైబిల్ లేఖన ఆధారం చూసుకోమని చెప్తున్నాడు ఆయన. వెరీ సింపుల్. ఇది లేకుండా లేదండి ఆయన ఏది చేస్తే మేము అదే చేస్తాము, ఆయన ఏది చేస్తే అదే చేస్తాము. ఆయన కాస్ట్లీ కారు కొను, నువ్వు కూడా కారు కొను అప్పు చేసి. ఆయన చేతికి వాచ్ ఉండేది, మంచి కాస్ట్లీ వాచ్ అది. ఈ రోజున మంచి లెక్క జోతకు 20,000 వాచ్ అది. ఆ రోజులో ఆయనకు ఉన్నది. ఆయన గిఫ్ట్ ఇచ్చారు ఒక విశ్వాసి. నువ్వు అట్లాంటి ఒకటి తెచ్చిపెట్టుకో అంటే ఈరోజు నేను పెద్ద తీసుకోలేదుగా. రౌండ్ క్యాప్ పెట్టుకోవడాలు, ఇంకోటి ఏందవి ఎలాస్టిసిటీ బట్టలు వేసుకున్నాడు. కాపీ కొట్టకండి అయ్యా. ఇంపర్సనేటర్స్ వీళ్ళంతా కూడా ఇంపర్సనేటర్స్ అంటారు. మీరు కాపీ కొట్టి నడిచేవాళ్ళు కాదు. దేవుడికి కావాల్సింది మాట వినేవాళ్ళు కావాలా. మాట వినటం శ్రేష్టం, ఆ మాట ప్రకారం చేయాలి. అక్కడ అంటాడు చూడండి, కొంచెం ముందుకు రండి. ఈవెన్ టు విజన్స్ ఆర్ ఎనీథింగ్. అసలు దశైదులాడుతో ఏదైనా సరే, ఒక దర్శనమైనా సరే, దానికి కంపల్సరీగా ఏముండాలా? దశైదులాడు ఉండాలా. అయినా ద విజన్స్ ఆన్ ద ప్లాట్ఫామ్, ఇన్ ద ఆడియన్స్, యూఆర్ డూయింగ్ దట్ యువర్ సెల్ఫ్. ఇట్ ఈస్ ఇన్ గాడ్, ఇట్స్ యూ. నా మాట వింటున్నారా? అది కళలు అవ్వచ్చు, దర్శనం అవ్వచ్చు, మీరు రంగస్థలం పైన ప్లాట్ఫామ్లో అవ్వచ్చు, ఆడియన్స్లో అవ్వచ్చు, ఏదైనా అసలు వచ్చు. దశైదులాడు లేకుండా వచ్చిన ప్రతిదీ కూడా అది మీదే, దేవుడిది కాదు. గాడ్ డజంట్ ప్రొడ్యూస్ దట్ విజన్, యూ డూ ఇట్ ఫర్ యువర్ సెల్ఫ్. ఏంటది? ఆ దర్శనము దేవుడిచ్చింది కాదు, నీకు నువ్వే ఇచ్చుకుంది. కరెక్టేనా? నాకు నిజంగా కొంతమంది దర్శనాలు కళని సరిగ్గా వివరించని ప్రజలను చూస్తుంటే నిజంగా వాళ్ళకు వర్తమానం చెప్పాలా. ఈ దర్శనం పైన కళ పైన వర్తమానం చెప్తే ఖచ్చితంగా దేవుచిత్తం ఉంటే ఎట్లా తీసుకోవాలో కూడా తెలియదు. వాటిని ఇప్పుడు
మీ అందరికీ ఒక ఉదాహరణ ఉంటుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఫైనల్ ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇంకో 3 రోజులు ఎగ్జాము. రేపు అనంగా ఎల్లుండి అనంగా ఎగ్జామ్ గురించి చెప్పడం కలబడ్డదా? అల్లే 99% పడుతుంది. ఆ కళ ఇట్ ఈస్ నాట్ ప్రొడ్యూస్డ్ బై ద గాడ్, ఇట్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై యువర్ సెల్ఫ్. నీ ఆందోళన నీ యొక్క అధికమైన ఆలోచనల నుంచి వచ్చినటువంటిది. ఎక్కడ చింత ఉంటుందో అక్కడ సొంతంగా వచ్చేటువంటి కళలు ఎక్కువ దర్శనాలు బయటకు వస్తాయి. ఇప్పుడు నేను ప్రభుని చూడాలి, ఉపవాసం చేయి, అన్ని చేయి, లాస్ట్కి వెలుగుదూత వేషం వేసుకుని కూడా వచ్చి నమ్మేస్తావు నువ్వు ఆ టైంలో. నీ కోరిక అంత బలంగా నేను డ్రైవ్ చేస్తుంది. అది వింటారా? ప్రభు ఇచ్చేది వేరు, మనం కోరుకునేది వేరు, అంతేనా? అందుకే కళల విషయంలో, దర్శనాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. దానికి ఆ కళలు, దర్శనాలు, దేవుని యొక్క ప్రవక్తలు అవన్నీ వరాలు. కానీ దానికి అర్థం చెప్పే వరం లేకపోతే అవి కూడా వ్యర్థమే. భాషలకు అర్థం చెప్పే వరం లేకపోతే భాషలు ఎట్లా వ్యర్థమో. ఇప్పుడు నెబుకద్నెజర్ కళ వచ్చింది, దాని పెద్ద వింతే ఉంది, గొప్పతనమా? దానికి అర్థం చెప్పేవాడు లేకపోతే ఆ కళతో ఏం లాభం? ఏం యూజ్ లేదు దాంతో. కళల్లో కూడా దుష్టు నుంచి వచ్చే కళలు ఉంటాయి, మనమే ఉత్పత్తి చేసుకునే కళలు ఉంటాయి, దేవుడి దగ్గర నుంచి వచ్చే ఉంటాయి. దాన్ని గుర్తుపడడానికి కూడా మళ్ళీ దానికి వరాలు కావాలి, ప్రత్యక్షత కావాలి, ఆత్మ కావాలి, బైబిల్ లేఖనం దగ్గర పెట్టి చూడాలి. వచ్చే ప్రతి కళ దేవుడిది కాదు, వచ్చే ప్రతి దర్శనం దేవుడిది కాదు. మాటల తరకు చెప్తాడు కదా ప్రవక్త, అంటాడు ఏమని? వెలుగుదూత వేషం వేసుకుని అతని ముందు నిలబడ్డప్పుడు అంటాడు, అతని తలపైన కిరీటం ఉంటే ఇప్పుడే కిరీటం పెట్టరే, ఎందుకు కిరీటం వచ్చాడు, సాతానా పో అన్నాడు. ప్రవక్త చెప్తుంది మాట. నాట్ ఎవ్రీ విజన్, నాట్ ఎవ్రీ డ్రీమ్ ఈజ్ ఫ్రమ్ ద లార్డ్. దేవుని యొక్క ప్రవక్త అంటే ఏమని? గాడ్ డజంట్ ప్రొడ్యూస్ దట్ విజన్, యూ డూ ఇట్. నువ్వు చేస్తావు. నీ అధికమైన ఆలోచన, నీ ఒత్తిళ్ళు చేస్తాయి. ఇప్పుడు నేను డబ్బు గురించి బాగా ఆలోచించి పడుకున్నాను అనుకో, ఖచ్చితంగా వస్తుంది. అయ్యా డబ్బు గురించి వస్తుంది, అంతేనా కదా? ఖచ్చితమైనటువంటి ఆధారాలు ఉండాలా. అది ప్రభు దగ్గర నుంచి వచ్చిందన్నటువంటి ఆధారం కోసం మళ్ళీ ప్రార్థన గుండి మన సమాధానం తెచ్చుకోవాలా. అది లేఖనములలో ఏ లేఖనముతో కొంచెమైనా సరే విభేదించకుండా ఉన్నట్లుగా చూసుకోవాలా. ఎందుకంటే చాలామందిని చూశారు, కళ్ళను గురించి, దర్శనాలను గురించి, వీటిపైన భక్తిని పెద్ద గట్టుకోవద్దండి. నా మాట వినండి. కళలపైన, దర్శనాలపైన భక్తి ఎక్కువ కట్టుకోకండి. ఎందుకంటే దాంట్లో మోసపరచబడేటువంటి అవకాశం చాలా ఎక్కువ పర్సెంటేజ్లో ఉంది. దెర్ ఇస్ ఎ హయ్యర్ పర్సెంటేజ్ టు బి డిసీవ్డ్. ఈ రోజున మరి అట్లా రిసీవ్ కాకుండా, అట్లా మోసపరచబడకుండా మేలైన మార్గం ఏమైనా ఉందా బ్రదర్? ఉంది. ఇప్పుడు కళల దర్శనం దేనికోసమయ్యా? దేవుని యొక్క స్వరము, దేవుని యొక్క చిత్తం తెలుసుకోవడానికే కదా. ఐఎమ్ గివింగ్ యూ దిస్ బైబుల్, దేవుని స్వరం. ఐఎమ్ గివింగ్ యూ 1200 మెసేజెస్, అవన్నీ దేవుని స్వరాలు ఉన్నాయి దాంట్లో, అవునా? ఈ రోజున ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పీటర్ గారు నన్ను కొట్టిండు. ఇప్పుడు నేను నాకు కళ వచ్చింది, ఏమని? అతన్ని నేను తిరిగి కొట్టినట్టో, లేకపోతే బాధించినట్టో, ఎదిరించినట్టో, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి పెద్ద యుద్ధం చేసినట్టో రకరకాల కళలు వచ్చినాయి. నా కళ నమ్మాల్సి అక్కర్లేదు. నాకు బైబిల్ దగ్గరకు వస్తే కనపడిపోద్దిగా. నీ పైన చేయాల్సిన సహోదరుని 70 మాలైనా సరే క్షమించుకో. ఇక దానికోసం నేను ప్రత్యేకంగా కళ, దర్శనమో, ప్రార్థన అవసరం లేదు నాకు. నేను నా సహోదరుని క్షమించు ప్రభు అని అడుగుతాను. నా వాక్యం ఇదే, నా దేవుడి వాక్యం కదా. దేవుని ప్రవక్త అంటాడు, దేవుని స్వరం తెలుసుకోదగిన విధానము ఈ రోజున మనకి ఇవ్వబడిన అత్యంత ప్రాధాన్యమైనది వాక్యమే. 66 గ్రంథాలు ఇచ్చినాడు, 1200 వర్తమానాలు ఇచ్చినాడు. ఇక దానిలో కూడా బయలుపరచబడిన కొన్ని విషయాలు ఉంటాయి. ఆ వాటి గురించి ప్రార్థన చేయాల. ఎస్ఆర్నో? అంతేనా? ఇప్పుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు, పెళ్లి చేసుకోవాలి. దానికైనా కొత్తగా నాకు అవసరం లేదు, అంతేనా కదా? అక్కర్లేదు. ఎవరిని చేసుకోవాలా అది ప్రార్థన చేయాలి. నాకు 3 సంబంధాలు వచ్చినాయి, ఏం చేయాలి? ఇప్పుడు ఏది తీసుకుంటే ఏమవుతుందో తెలీదు. ఎవరు జుట్టు పట్టుకొని తొక్కుతారో, ఎవరు నా జుట్టు కింద ఉంటారో తెలియదుగా. కాబట్టి ప్రభు నీ చిత్తం ఏందని అడిగి తెలుసుకోవడానికి అక్కడ కావాలి ప్రభు చిత్తము, స్వరము. అంటే బైబిల్లోను, వర్తమానంలోనూ ఇంకానూ కూడా దొరకనటువంటి విషయాలు ఏవైతే ఉన్నావో వాటిని గురించి మాత్రమే మీరు ప్రార్థనలో మీరు అడగండి. కానీ మిగిలిన వాటి గురించి అడుగుట అనేటువంటి వ్యర్థం. ఇప్పుడు నరహత్య చేయాలా వద్దా నేను అడగాలనా? అక్కర్లేదు, రాయబడి ఉంది. ఇంకెందుకు దాని గురించి అడగడం? నేను అవసరం లేదు. అట్లాగే ఇది ఉంది. అందుకే దేవుని యొక్క ప్రవక్త అంటాడు, ఆర్ ఈవెన్ టు విజన్, వాటర్ రేపు ఈవెన్ టు విజన్ ఆర్ ఎనీథింగ్
దానికి దశైదలాడు ఉందో చూసుకో. నా మాట వింటున్నారా? ప్రైజ్ ది లార్డ్. ఇదిగో ఈ విధానం కాకుండా వేరే విధానం, సొంత విధానంలో వెళ్తూ మేము వర్తమానం చాలా వేలైన ప్రత్యక్షతలు పొందుకున్నాం అనేటువంటి ఉందిలేండి, గుంపు అట్లాంటివి ఉన్నాయి. వాళ్ళందరిని గురించి చూస్తుంటే జాలేసిన వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, వీళ్ళు ప్రవక్త యొక్క వర్తమానాన్ని వెంబడిస్తున్నాం అంటున్నారు, కానీ వాళ్ళు కేవలం కాపీ కొడుతున్నారు అంతే. ప్రవక్త అని మేము ప్రవక్తకి ప్రవక్తను గురించి ఎవరేమన్నా మేము ఊరుకోం, వెంటనే రిప్లై ఇస్తాం. మేము ఈ వర్తమానం గురించి ఎవడేం మాట్లాడిన ఊరుకోం, వెంటనే రిప్లై ఇస్తాం మేము అంటే ఒక వల్ల ప్రేమలా కనబడుతున్నాయి, కానీ అసలు ప్రవక్త ఏం చెప్పిండో దాని ప్రకారం నడుస్తున్నట్లేదు. ఇప్పుడు దేవుని ప్రవక్త అంటాడు, నీ సహోదరుడు ఎవడైనా సరే నీతో పాటు వ్యతిరేకించబడినాడు అనుకో, అతనితో దాన్ని బట్టి గొడవ పెట్టుకోబాక, అతను ప్రేమించు, ఒకప్పుడు మారినట్లుగా అతని గురించి ప్రార్థన చేయన్నాడు. ఆయన సంఘశాఖ సహోదరులతో సైతము ప్రేమ కలిగి ఉన్నాడా? ఆయన సిద్ధాంతాన్ని వ్యతిరేకించాడు, మనుషుల్ని కాదు. కరెక్టేనా? కానీ ఈ రోజున సంఘశాఖ సహోదరుడితో మాట్లాడితే కథమే నువ్వు. ఇక ఈ రోజున ప్రజెంట్ వర్తమానంలో ఉన్న సిచ్యువేషన్, నువ్వు సంఘశాఖ సహోదరుడితో మాట్లాడినాడు అంతే. ఏమంటారు తెలుసా? నేను ఎందుకు బ్రదర్ 15 మంది ముత్యాలు ఇస్తున్నావు, ఆ 666లో కలుస్తావు, నువ్వు వాళ్ళతో మాట్లాడుతున్నావు అంటే శాంతము. ఈ వర్తమానం ప్రకటన చేయడానికి కూడా మన మార్గాలు గేట్లు మూసేసుకోవాలి. బట్ బ్రహ్మం గారు ప్రకటన చేయలేదే. ఎస్ అన్నో ఎక్కడో లేనిది బోధించేది నెత్తిమే పెట్టుకొని నడుస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దాన్ని మార్చుకోవాలి. మనం అట్లాంటి వారంగా ఉండకూడదు. దేవుడు ఆ విషయంలో మనకు ఖచ్చితమైన ప్రత్యక్షతను ఇచ్చినాడు. మనం అందరినీ ప్రేమిస్తాము, అందరితో మాట్లాడతాము, అందరి గురించి ప్రార్థన చేస్తాము, వాక్య ప్రకారంగా సిద్ధాంతాలు కలిగిన వాళ్ళతో సిద్ధాంత విషయంలో ఏకీభవిస్తాం. మిగిలిన చోట అడ్డుబండగా ఉందంటే అడ్డుబండి అంటే అడ్డుబండే, అక్కడ గొడ్డలి పిట్టలాగా ఉంటాం మనం అంతే. అది ప్రతి ఒక్కరిని ప్రేమించాల్సిందే. మనల్ని గురించి దుర్బోధ అని పిలుస్తున్న పాస్టర్లైనా సరే మనం ప్రేమించాల్సిందే. అది మన తత్వం అయి ఉండాలి. ఎందుకంటే దైవికమైన ప్రేమ దేవుని మూలంగా పుట్టినవాడు ఖచ్చితంగా ప్రేమిస్తాడు. వి సపోజ్ టు లవ్ ఎవ్రీబడి, వి విల్ లవ్ ఎవ్రీబడి. జాగ్రత్త. తర్వాత ఇంకొంచెం ముందుకు రండి అంటాడు, by your faith in a divine gift, like the woman touched his garment, he didn't know who she was or what was wrong with her, but she did that herself. See, now that wasn't the thus saith the Lord. అక్కడ రక్తస్రావం కలిగిన స్త్రీ యేసు ప్రభు వారి యొక్క చెంగు ముట్టుకున్నప్పుడు, వస్త్రపు చెంగును ముట్టుకున్నప్పుడు బాగుపడింది. అక్కడ బాగుపడిన చోట ఆలోచన చేయండి. అయ్యా జాగ్రత్త వినండి. హ్యూమన్ సైడ్ గుండా వచ్చేది, దేవుని గుండా వచ్చేది. పర్ఫెక్ట్ విల్, పర్మిసివ్ విల్. ఎసర్నో? దేవుని మూలంగా వచ్చేది పర్ఫెక్ట్ విల్. మనము దేవుణ్ణి ఇబ్బంది పెట్టి 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 తెచ్చుకునేది పర్మిసివ్ విల్. ఆ యొక్క స్త్రీ వస్త్రపు చెంగు ముట్టుకొని స్వస్థపరచబడిన తర్వాత యేసుప్రభు అన్న మాట ఏంటిది? నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది, నేను కాదు, దేవుని యొక్క భాగం గుండా వచ్చింది కాదు. ఇట్ ఈస్ నాట్ ద దస్ సేత్ ద లార్డ్ అన్నాడు ఆయన. అంటే ఆ స్త్రీకి దేవుడు ఇవ్వలేదు స్వస్థత, ఆమె కలిగి ఉన్న మనుష్యుని భాగంలో ఉన్నటువంటి ఆ బలమైన విశ్వాసం గుండా ఆమె పొందుకుంది, కానీ ప్రభువు ఇచ్చింది కాదు. జాగ్రత్త వినండి. ఆ కోణమే విచిత్రంగా ఉంది కదా అని అంటాడు. చూడండి ఏమని, బట్ షీ డిడ్ దట్ హర్ సెల్ఫ్, తనకు తాను చేసుకుందంటది. అందుకే యేసుప్రభు పడిన మాట ఏమని, నన్ను ఎవరు తాకిరో నాలో ప్రభావం వెళ్ళిపోయాను. అంతేనా? నాలోంచి ప్రభావం కొంత వెళ్ళిపోయింది. ఎవరు? నేను ఇవ్వలేదు, నేను ఇవ్వాలనుకోలేదు, నువ్వు తీసుకున్నావు. అక్కడ దస్ సేత్ ద లార్డ్తో జరిగింది కాదు అది, ఆమె తనకు కలిగిన విశ్వాసం కూడా చేయించుకుంది ఆమె. తర్వాత ఇట్ వాజ్ దస్ సేత్ ద లార్డ్ వెన్ జీసస్ స్పోక్ బ్యాక్ అండ్ టోల్డ్ హర్ దట్ హర్ ఫెయిత్ హ్యాడ్ హర్ సేవ్డ్ హర్. ఇగో నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచిందని ఆయన పలికినప్పుడే అది యెహోవా మాటగా చెప్పొచ్చు, కానీ అంతకు ముందే ఆమె పొందినటువంటి స్వస్థత మాత్రము తనకు తాను చేసుకున్నది. అది అంటే స్వస్థతల్లో కూడా మనుష్యుని యొక్క విశ్వాసం గుండా వచ్చేది, దేవుడు అనుమతిస్తే వచ్చేది. ప్రత్యక్షతల్లో కూడా మనుష్యుని ముఖం గుండా వచ్చేది, దేవుడిస్తే వచ్చేది. ప్రవచనాలలో కూడా లేదా ప్రిడిక్షన్స్, ఊహల్లో కూడా మనుష్యుని గుండా వచ్చేది, దేవుని గుండా వచ్చేది. కలలు దర్శనాలు కూడా మనుష్యుని గుండా వచ్చేది, దేవుడిస్తే వచ్చేది. ప్రత్యేక ఖచ్చితమైనటువంటి వ్యత్యాసం ఉంటుంది వాటికి, ఖచ్చితంగా ఉంటుంది. సుందరపల్లి ప్రాంతానికి మేము వెళ్తున్నాం కానీ నాకు కళ వచ్చినది. నేను దాన్ని పెద్దగా పట్టించుకోలేదు, ఎందుకంటే ప్రభు చూపించినప్పుడు ఎట్లా ఉన్నా పర్లేదు అనుకున్నాను. పోతూ పోతూ నా సహోదరుడికి చెప్పాను, నేను ఇట్లా జరుగుతుంది, ఇట్లా పలానా చూపించాడన్న. అక్కడికి వెళ్ళిన తర్వాత మేము ఒకళ్ళ మొహాలను చూసి ఒకళ్ళు నవ్వుకున్నాం. కరెక్ట్, ప్రభు చూపించిందా జరిగింది అనుకొని. డిట్టో నేనన్నా మర్చిపోయిన ఆ విషయాన్ని. నాకు బ్రదర్ అని చెప్తున్నాడు,
ఇదేగా దేవుడు చూపించిందని నేను నవ్వుకున్నా కాసేపు. అంటే ప్రభు ముందుగా ఎందుకు చూపించాడంటే సిద్ధపడుండు ఇది జరగబోతుందని చూపించాడు కాబట్టి ఖచ్చితంగా ప్రభు దేన్ని చూపించాడు అవి ఎగ్జాక్ట్ అట్లాగే జరిగాయి. అక్కడ డిట్టో ఏ వ్యత్యాసము లేదు. ఎందుకంటే ఎక్కడ మనం నిరుత్సాహపడతామో, ఎక్కడ ఆశ్చర్యానికి గురైపోయి ఎక్కడ తప్పు జరుగుతుందని భయపడతానేమో అని ప్రభు ముందుగా చూపిస్తాడు. మనుష్యుడు ఊహించుకుంటే వచ్చే వాటికి, దేవుడిస్తే వచ్చే వాటికి వ్యత్యాసాలు ఉంటాయి. వాటి మధ్యలో వ్యత్యాసాన్ని కనుగొనడానికి కావాల్సిన వివేచన కావాలి. మాట పెట్టినారా? మరొక వర్తమానం చూద్దాం. ఎందుకంటే మనం అక్కడికి వెళ్ళాలి. ఎక్కడికి? ఈ గడియ యొక్క ఏలియానే యేసుక్రీస్తు. ఇంకా దానికి మనం ఆపరేషన్ చేయలేదు, దాని ప్రిపరేషన్లో ఉన్నది అంతా దానికే. ఎస్ సార్ నో? తర్వాత కొంచెం మరొక వర్తమానం చూద్దాం. 61-0411. అయ్యా ఎప్పుడు ఒక మాట చెప్తా, నాకు నేను ఏదైతే సూత్రం పెట్టుకుని మీకు అదే చెప్తున్నా. వీఆర్ స్టిల్ స్టూడెంట్స్. మనం ఎప్పుడు విద్యార్థులమేనయ్యా. ఎంత వెతికినా కొత్తగా కనబడుతూనే ఉంటాయి. నేర్చుకుంటూ ఉండాలి, మార్పు చెందుతుండాలి, అభివృద్ధి చెందుతూ ఉండాలి. నేను అదే అనుకుంటా. ఇప్పుడు ఇప్పుడే సేవలోకి వచ్చిన ఒక పాస్టర్ కానీ ఒక విశ్వాసి కానీ ఏదైనా మాట్లాడుతున్నా కూడా నేర్చుకోదగిన చాలా ఉంటాయి. అంతేనా కదా? ఎప్పుడు విద్యార్థులుగా ఉండే ఒక దినత్వాన్ని కలుగుతాం అనుకోండి, ప్రభు చాలా గొప్పగా ఆశీర్వదిస్తాడు ఆత్మలో. అంతేనే కదా? ఎల్లవేళ నేర్చుకునేటువంటి తత్వంలోనే మనం ఉండాలి. కానీ మనల్ని ఎప్పుడు కూడా మనకు అన్ని తెలుసు అనే భావనలో ఎప్పుడు ఉంటామో మన లెర్నింగ్ ఆగిపోతుంది. అక్కడికి ఉండదు. ఇక మన ప్రత్యక్షత అనే గేటు మూసుకుపోతుంది. లేదు నేర్చుకుందామని చెప్పుకోవాలి. ఎవరు మాట్లాడినా సరే దానిలో నేర్చుకోదగింది ఎంతో కొంత ఉంటుంది. ఆమెన్. ఈవెన్ బ్రహ్నం గారు కూడా సహోదరుడు నెవిల్ చెప్పిన వర్తమానంలోంచి ప్రేరేపించబడి దాంట్లో నుంచి నెక్స్ట్ డే వర్తమానం చెప్పిన అలా ప్రవక్త ఒక సాధారణమైన కాపరి చెప్తుంది, దాంట్లోంచి విని వర్తమానం చెప్తాడు. ఖచ్చితంగా చెప్తాడు. దాని ఏముంది? ఇక్కడ ప్రవక్తకి ఇవ్వబడిన ప్రత్యక్షత వేరు, ఆయనకి ఇవ్వబడిన వరము ప్రత్యక్షత వేరు. ఒకే అంశం గురించి ఆయన ఒకలాగా చెప్తారు, ఈయన మరొక ఎంత లోతులో చెప్తాడు. వ్యత్యాసాలు ఉంటాయి కానీ నేర్చుకోదగిన అందరి దగ్గర ఉంటుంది. చూడండి ఇక్కడ 61-0411 250 250 జ్ఞాపకం ఉంచుకోండి. మైక్ తీసుకోండి. మైక్ సౌండ్ పెంచడం వస్తలేదా? లెట్ మీ నన్ను చెప్పనివ్వండి. ఏంటండి మీరు చూస్తున్న చూడండి, క్యాపిటల్ లెటర్స్ ఉంటాయి. క్యాపిటల్ ఉందంటే మీకు అర్థం కావాలా ఇదేదో బాగా ప్రాముఖ్యమైనదని, అదేదో ప్రభు పలుకుతున్నట్లుగా ఉంది కదా. అక్కడ ముఖ్యంగా దస్సైదలాడన్న చోట, ప్రభు పలుకుతున్న చోట క్యాపిటల్ లెటర్స్ వాడతారు వాళ్ళు. అది ఎప్పుడైనా నాకు వర్తమానం క్యాపిటల్ కనబడితే నా కళ్ళు పెద్దగా అవుతాయి. వీడేదో దాగుంటుందని అయినా అనుకుంటాను నేనైతే వ్యక్తిగతంగా. అన్ని చోట్ల అట్లా కనిపిస్తుంది. ప్రాముఖ్యంగా ఆ పెద్ద పెద్ద అక్షరంలో చోట దస్ సై ద స్పిరిట్ కదా ఏమంటున్నాడు ఆయన? అంటే ఏంటిది? యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు కాదు. ఆయన ఏమంటే నాలో ఉంచబడిన ఆత్మ సెలవిచ్చుచున్నది ఏమనగా. ఆయన రిఫరెన్స్ చూడండి ఒకసారి, ఆయన దాన్ని వివరిస్తున్న విధానం చూడండి. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నది కాదు, నాలో ఉంచిన ఆత్మ సెలవిచ్చుచున్నది ఏమనగా. అంటే ఇక్కడ ఏమైందంటే హ్యూమన్ సైడ్ పక్కకి జరిగింది, దేవుని యొక్క ఆత్మ దేవుని భాగం వచ్చి ఇక్కడ అసలైన సంభాషణ జరిగించబోతుంది. అక్కడ ఈ రెండు వేరు వేరు. ఈ వివేచన, ఈ ప్రత్యక్షత లేకపోతే వర్తమానం దొరికితే చాలు కొబ్బరి చిప్పలైపోతున్నాయి అందరికీ. అట్ట కాదు. ఇప్పుడు బైబిల్లో ఉన్నది దేవుడి వాక్యమే, వర్తమానంలో దేవుడి వాక్యమే. ఎస్ ఆర్ నో? నమ్ముతున్నారా? మరి బైబిల్లో కొంత అచ్చట కొంత ఇచ్చట ఉన్నట్లుగా వర్తమానంలో కొంత అచ్చట కొంత ఇచ్చట ఉండి తీరుద్ది. బైబిల్లో చదవబడుతున్నప్పుడు దానికి ప్రత్యక్షత ఎలా కావాలో వర్తమానానికి కూడా ప్రత్యక్షతే కావాలా. దాంట్లో సత్యం ఎంత లోతుగా దూరంగా ఉందో దీంట్లో కూడా సత్యం అంత లోతుగా దూరంగానే ఉంటుంది. రెండు దేవుని వాక్యాలైనప్పుడు సూత్రాలు రెండు చోట్ల ఒకటే. లేదు బ్రదర్, బైబిల్ అయితే మాకు లోతుగా అర్థం కాదు కానీ వర్తమానం చదివితే తొందరగా అర్థమవుతుంది. అందుకే నాకు అర్థమైంది ఏంటంటే నువ్వు సరిగ్గా చదువుతలేవు. నువ్వు ఎట్లా చూస్తున్నావు అంటే ఏదో ఒక కాపర్ చెప్తుంటే ఒక అంశము దాని కింద కొంత ముచ్చట్లు అన్నట్టు వింటున్నావు. నువ్వు కాదు బైబిల్ చదువుతున్నప్పుడు ఏ సూత్రాలు కూడా చదువుతావో ఆ సూత్రాలలోంచి నువ్వు వర్తమానం చదువుతున్నప్పుడు నువ్వు అప్పుడు అయ్యా వర్తమానము గుండా ప్రపంచాన్ని మొత్తం చూడగలుగుతావు. దీంట్లో కూడా కొంత అచ్చట కొంత ఇచ్చటే ఉంటుంది. ఒక చోట అంటాడు మనుష్యుని భాగం అని, ఒక చోట అంటాడు, మరొక చోట ఆయన ఏమంటాడు
ఆ పదం చూడండి ఎంత చక్కగా వాడుతున్నాడు. నాలో ఉంచబడిన ఆత్మ పలుకుచున్నదేమనగా. అద్భుతమైన మాట. అంటే నాలో ఉంది ఆత్మ, ఆ ఆత్మ ఇప్పుడు ఈ పలానా విషయం పలుకుతుందని చెప్తున్నాడు ఆయన. ఇక్కడ ద ఏలియా ఆఫ్ దిస్ డే ఈజ్ జీసస్ క్రైస్ట్. ఆమేన్. ఎందుకయ్యా అంటే ఇది దేవుని భాగం వైపు మాట్లాడిన మాట, అంతేనా? మనుష్యుని భాగం వైపు మాట్లాడి చూసామని. ఇక్కడ ఏం సమస్య ఏంటంటే ప్రత్యక్షత. ఇప్పుడు లోతైన పదం గురించి చెప్పినట్టుగా బ్రహ్నం గారేమో దేవుని భాగం వైపు గురించి మాట్లాడుతుంటే ప్రజలు మనుష్య భాగం వైపు వచ్చినటువంటి ఆ బట్టతల కలిగిన ఒక మానవుని చూసుకొని యేసుగా వచ్చాడని చెప్తున్నారు. అందుకే ఆయన క్రీస్తు చేసినారు. ఇప్పుడు అందుకే ఆయన యేసు చేసినారు. ఆయనను దేవుని చేసి ఇక తమ్ముకు తాము 7వ సంఖ్యలో వర్తమానికం చేసుకున్నారు. దాన్ని వెంబడిస్తున్న ప్రజలు చాలా అనేకులు ఉన్నారు. అన్నమాట వింటున్నారుగా. అంటే దాన్ని పట్టుకునే రీతిలో పట్టుకోకపోతే ఆయన మీకు ఆ రోజు చెప్పాను నేను, మనము ఈ సిరీస్ గుండా వేస్తున్న ప్రతిదీ ఒక పునాది వర్తమానం లాంటిదే. ఇప్పుడు ఈ రోజు ఈ వర్తమానం మీకు బాగా అర్థమవుతుందంటే దానికి కారణము ఒకప్పుడు మీరు విన్న ఆ సిరీస్లే. ఆ రోజు నాకు అవన్నీ విని ఉండకపోతే ఈరోజు నేను చెప్పేది మీకు అర్థం కాకపోయేది. ఈ కొటేషన్ నేరుగా మీ ముందు అవన్నీ చెప్పకుండా ముందు పెడితే ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అయ్యేది. అవన్నీ మనము ఆ దేవుని కాల వర్తమానంలో ప్రవక్త అంటే ఏంటిది, ప్రవక్తల రకాలు, ప్రవచనాల రకాలు, వాళ్ళ బలహీనతలు, వాళ్ళ దేవుని భాగము, మనుష్యుని భాగము, ఇవన్నీ చూస్తూ 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 మెల్లగా వరుసగా రావడం వల్ల ఈ రోజున మనకు చాలా చక్కగా అర్థమవుతుంది, జీర్ణం చేసుకోగలుగుతుంది ఈ ఆహారాన్ని. అనేకులకు ఈ ధన్యత లేదు, ఈ ధన్యత కలగడంలే. ప్రభు నిజంగా మన పట్ల చూపిన కృపను బట్టి మనం కృతజ్ఞులమై ఉందాం అని అంటాడు. ఇప్పుడు అక్కడ రండి, ఏది హ్యూమన్ సైడ్కి రండి. సారీ, మన అక్కడికి ఇక్కడ ఇండిక్ట్మెంట్ అనే వర్ధమానంలోకి రండి. ఇండిక్ట్మెంటా? అదే ద ఏలియా ఆఫ్ దిస్ డే ఈజ్ జీసస్. 65-112-7B 65-112-7B దాంట్లో 212వ పేరు. తెలుగులో చదివారు ఇంతకుముందు. ఈ కాలంలో ఉన్న ఏలియానే యేసుక్రీస్తు. ఈ మాట పలుకుతున్నప్పుడు ఆయన దానికి చక్కటి వివరణ వెంటనే ఇస్తాడు. ఏమనంటాడు చూడు. లూకా ఈ 17:30 ప్రకారంగా ఆయన మనుష్య కుమారుడుగా రావలసినదై ఉన్నది. ఆయన ఏంటంది, రివైవా? రివీల్, అదే మరి రివైవ్ కదా. ఆయన ఈ మనుష్య కుమారుడు తన ప్రజలలో తను బయలుపరుచుకోవాలి, ప్రత్యక్షపరచుకోవాలి. ఎక్కడ? ప్రజలలో. సార్ ప్రజలలో ప్రత్యక్షపరచుకోవడానికంటే ముందుగా ఇంకోళ్ళు ప్రత్యక్షపరచుకుంటాడు. చదవమ్మ. మనుష్యుల్లో కాదు, దేవుడు. ఆ ప్రత్యక్షత ఒక ప్రవక్త గుండా జరగాలి. సార్ మనం మొన్న కూడా చూసాం, ప్రవక్తలలో నివసిస్తున్న క్రీస్తు ఆత్మ అని చూసాం. ఇప్పుడు క్రీస్తు ఆత్మ ప్రవక్తలు నివసిస్తుంటే ప్రవక్తలు దేవుడు అంటామా? మోషే, నీవు నీ సహోదరుడైనటువంటి అహరోనికి ఫరోకి నువ్వు దేవుడవై ఉన్నావు అంట. వాళ్ళకి దేవుడివి నువ్వు, బట్ నువ్వు ఆరాధింపదగిన దేవుడు కాదు. ఎందుకు? ఎప్పుడు వాళ్ళకి దేవుడు అవుతావు? నా మాటను ఇదిగో యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడని చెప్పుచుండగా నువ్వు దేవుడివి. కానీ నీ సొంత ఉద్దేశంతో పలకల బల్ల కొట్టినప్పుడు దేవుడు కాదు, రాయిని పలకమంటే కొట్టినప్పుడు దేవుడు కాదు. అది నీ మనుష్య ఆత్మలోంచి వచ్చింది. కానీ దేవుని ఆత్మలోంచి వచ్చినప్పుడు నువ్వు ఖచ్చితంగా దేవుడివే. అదే కోణం గుండా ఆయన పలికిన మాట ఏమని? ది ఎలైజా ఆఫ్ దిస్ డే, ఈ కాలం యొక్క ఏలియా అనే యేసుక్రీస్తు అని చెప్పడానికి గల కారణము, లేఖనాధారము, దాని ప్రత్యక్షత అది. ఇది తెలియకుండా ఈరోజు నా పాప కొన్ని లక్షల మంది అటువైపు జారిపోయినారు, ఇంకా జారిపోతారు. ఎందుకంటే వధువు అన్నది జారిపోదు. సాధ్యమైతే మోసపుచ్చే ప్రయత్నం చేస్తాడు వాడు, కానీ వధువు ఎన్నటికి జారిపోదు అంటాడు ప్రవక్త. ఈ కాలంలో ఇప్పుడున్న వధువు ఎన్నటికి జారి పడిపోవటం జరగదు అంటాడు ఆయన. ఆమేన్. ఇది వారు బ్రహ్నం గారిని క్రీస్తు చేయడానికి, యేసు చేయడానికి అదొక కారణం. వింటున్నారా? గ్రహించారా? ఇట్లాంటి ఎన్ని కారణాలు ఉన్నాయి తెలుసా? 15-16 ఉన్నాయి. ఒక్క కారణానికే గంట అయింది. మరి కొన్ని లక్షల మంది మోసపరచబడి అటువైపు దుంకుతున్నారంటే
వాడి దగ్గర ఎంత బండిల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉండి ఎంత తప్పుడు ఉద్దేశంతో వాళ్ళందరినీ మభ్య పెడుతుంటే వాళ్ళు జారిపోవాలా? ఒకే కొటేషన్తో కాదు, చాలా విషయాల్ని తప్పుతో పట్టించి వక్రీకరించి ఈ యొక్క నిజంగమైన వర్ధువులోంచి అనేక మంది ఎత్తుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. కానీ మనం అలా జారిపోకుండా ఉండాలి. కాబట్టి దేవుడు మనందరికీ అలాంటి ప్రత్యక్షత అనుగ్రహిస్తున్నాడని నేను నమ్ముతున్నాను. దానికోసము మనల్ని మన తర్వాత తరాల్ని సిద్ధపరుస్తున్నాడని నమ్ముతున్నాను. ఆమేన్. దేవుడు దీవించును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మిగిలిన భాగం వచ్చినప్పుడు కొలది దేవుడు అనుమతిస్తున్న కొలది ముందుకు సాగిపోదాం. నూతనమైన గ్రహించిద్దిరా? ఆనందిస్తున్నారా? ప్రభువు చేస్తున్నటువంటి సిద్ధపాటును బట్టి ఆనందపడవలసిన గడియలు ఇవి. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు సమయల్ బ్రదర్ గారు ప్రార్థన చేస్తారు. ప్రతి ఒక్కరు ఏకీభవించండి. వీళ్ళు లేపండి, వీళ్ళు లేపు. మొగరించరా, మొగరించండి తల్లి. పాప పడుకోలే, పడుకోండి. చిన్నపిల్లలు చేతుల పైకి ఎత్తండి. మీరు పెద్దలు పిల్లలకు నేర్పించినట్లుగా మీరు ప్రార్థన చేయండి, మాదిరిగా చేయండి దయచేసి. నీ కృపాని బాహుమతిని బట్టి నీ ప్రేమను గడిచిన వ్యాపారం ప్రేమలో మీ సోషల్ సంరక్షించి సురక్షితంగా కాబట్టి ప్రభు సహాయకుల సమయంలో ప్రభుత్వాన్ని సమర్పించి ఇదిగో రచితమైన ఈ సృష్టింపబడక ముందు ప్రభు సిద్ధపరిచినటువంటి ఒక ఆత్మీయమైన ఆహారాన్ని మాకు అనుభవించిన స్తుతి స్తోత్రాలు మమ్మల్ని ప్రేమించి ఇదిగో రోజు మీ దాసును మరుగుపరుచుకుని ప్రభుత్వాన్ని మీరు మాట్లాడినని మేము విశ్వసిస్తున్నాం. సత్యము బహులోతుగాను బహుదూరంగాను దాన్ని పరిశీలించి వారు ఆ కొందరులో మమ్మల్ని నుంచోవని మేము విశ్వసిస్తున్నాం. నీకు స్తుతి స్తోత్రాలు పరిశుద్ధుల ప్రభుత్వం ఈ కాలానికి వర్తమానము ప్రభుత్వం ప్రవక్త ద్వారా ఇదిగో రోజు విషయాలను ప్రభుత్వం ఇదిగో అయ్యా తన మనుషుల రూపంలో రెండు ఆత్మలు పనిచేస్తే ప్రభుత్వం మీరు సెలవించాం. ఇదిగో ప్రభు మనుష్య రూపంలో ప్రభుత్వం ఆయన మనుషుడి యొక్క ఆత్మ ద్వారా మాట్లాడిన మనుషులను ఆయా మాటలను ప్రభుత్వం యెహోవా ఈలోకి సెలవిచ్చుచున్నాడని ప్రభుత్వం దేవుని యొక్క ఆత్మ చేత మాట్లాడిన మాటలను బట్టి మీకు స్తోత్రాలు ప్రభు. వాటిని గ్రహించులకు మాకు సహాయం చేయండి ప్రభు. ఆయన ప్రేమించుదిగో ప్రభు ఈ కాలానికి ఏబట్టేటువంటి వర్తమానము ఆయా వర్తమానికుని ప్రభుత్వం క్రీస్తుగా కాకుండా ప్రభు అయ్యా తన క్రీస్తు యొక్క ఆత్మ ఆయన లోపల ఉందని ప్రభుత్వం అయ్యా మీరు మాకు మాట్లాడిన స్థితిని బట్టి మీకు స్తోత్రాలు. అయ్యా దైవంతో మమ్మల్ని ప్రేమించి అనుగ్రహించినటువంటి ఈ వర్తమానాన్ని బట్టి మీకు వందనాలుతున్నాను. అయ్యా ఏ కూడా ప్రభుత్వనైనా అతను ప్రవేశించినప్పుడు ప్రభుత్వనైనా అయ్యా తను నీ యొక్క ఆత్మచేత అయ్యా తను నడిపించినప్పుడు ప్రభుత్వం అది జరిగించినటువంటి దేవుడి. కానీ ప్రవక్తలు కూడా ప్రభుత్వనైనా మానవుడి యొక్క స్వభావం కలిగినటువంటి మనుషుడైన ప్రభుత్వం మీరు మాట్లాడే ఆయన అయ్యా పరిశుద్ధ గ్రంథంలో దయగలుగుతున్నాను. ఈ కాలానికి బట్టి వర్తమానికుడు కూడా ప్రభు మానవుడి యొక్క స్వభావం కలిగినటువంటి మానవుడై ఉండి ఇదిగో ప్రభు క్రీస్తు యొక్క ప్రభుత్వమైన ఆత్మచేత ప్రభు కొన్ని విషయాలు ప్రభు ఆత్మ ద్వారా ప్రభుత్వం పలికినటువంటి స్థితిని బట్టి నీకు స్తోత్రాలు. వాటిని ఇదిగో క్రీస్తు యొక్క ఆత్మ ద్వారా యెహోవా ఈలోకి సెలవిచ్చుచున్నాడని ఆ పలికినట్టు మాటలు మేము గ్రహించడానికి మాకు సహాయం చేయాలి ప్రార్థన ప్రభు. వాక్యం ప్రభుత్వం మంచి నేల మీద పడ్డటువంటి ఒక విత్తనాలు ప్రభుత్వం ఫలించడానికి సహాయం చేయాలి. మా జీవితంలో ప్రభు బ్రతుకున్నంత కాలం ప్రభు వీటిని నెమరు వేసుకున్న భాగ్యం మాకు అనుగ్రహించాలి. సహాయం చేయండి తండ్రి. దయగల రాజానికి సమస్త విషయంలో కృప చూపు నడిపించి ఆయన మీ దోషుల ద్వారా మీరు మాకు అందించినటువంటి ఈ వర్తమానంలో బట్టి సత్యమును బట్టి నీకు స్తోత్రాలు వందనాలు. ఇదిగో దాని ప్రకారం బ్రతుకులకు సహాయం చేయని కృప చూపండి. అయ్యా తండ్రి ఇదిగో ప్రభుత్వం మాకు వచ్చినటువంటి వ్యతిరేకతలు అయ్యా తండ్రి నాయన ఇదిగో అయ్యా తండ్రి సాతాను యొక్క క్రియలు సాతాను యొక్క ఉపయుక్తులను ప్రభుత్వం సత్యమైన సర్వత రోజులు మేము ధరించుకున్న పైకి మాకు అనుగ్రహించండి. ఈ కాలానికి బట్టి వర్తమానాన్ని కూడా గ్రహించడానికి సహాయం ఆత్మ యొక్క ప్రత్యక్షతను మాకు అనుగ్రహించండి. ఆ ప్రత్యక్షత అయ్యా దేవుని నుండి వచ్చినటువంటి ఒక ప్రత్యక్షత అయ్యా ఇంకో నుంచి వచ్చినట్టు మనుషుల నుంచి వచ్చినటువంటి ప్రత్యక్షతను గ్రహించడానికి నాకు సహాయం సమస్త విషయం ప్రభుత్వం నటించి ఈ నామం మేము పొందుకోమని ప్రభు యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాను. పరిశుద్ధుడా సర్వశక్తి సంపన్నుడా మీకు స్తుతులు స్తోత్రములు 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 చెల్లిస్తున్నాం ప్రభువా. నాయనా నిజముగానే ప్రభువా మాకు అనుగ్రహించబడుతున్నటువంటి సమయాల్లో ఈ వర్తమానంలో బలమైన వేర్లు పారునట్లుగా
కొన్ని దినాలు మా కోసం ప్రత్యేకంగా ఏర్పరిచి మాతో మాట్లాడడానికి ప్రభువా మీరు ప్రేరేపిస్తున్నారు. శుద్ధీకరణకు సంబంధించిన వర్తమానాలు మాతో మాట్లాడుతున్నారు. అనేక రీతులుగా ప్రభువా మాకు సంపూర్ణమైనటువంటి నాయన ఒక బ్యాలెన్స్డ్ డైట్ని మాకు ఇస్తున్నారు ప్రభు. ఆయన తాను నిలిచి ఉన్నాడని తలంచుకున్న ప్రతి ఒక్కడు తను పడిపోకుండా జాగ్రత్త పడమంటున్నావు. మేమైతే వర్తమానంలో నిలిచి ఉన్నాం అనుకుంటున్నాము కానీ ప్రభువా పడిపోకుండా జాగ్రత్త పడటకే కావాల్సిన ఆహారాలు దయచేస్తున్నారు ప్రభువా. మాట్లాడిన మాటలో ప్రభువా మేము వ్యక్తిగతంగా ఏ ఒక్కరినైనా తండ్రి ప్రభువా మేము నాయన దూషించుటకు మేము ప్రయత్నించలేదని మా అంతరంగం నువ్వు తెలుసుకుని ఉన్నావు నాయన. మీకు సమస్తాన్ని చూస్తున్న వాడవై ఉన్నావు ప్రభువా. అనేకులు నాయన ఈ వర్తమానమును పట్టుకొని ఉన్నామని నిజంగానే ప్రేమలు చూపుతున్నారు కానీ ఆ వర్తమానం గుండా నీ ప్రవక్త గుండా నువ్వు మాట్లాడింపజేసిన ఆ మాటలు వినుటలో ప్రభువా పట్టుకోలేకపోతున్నారు నాయన. వారందరికీ కూడా ప్రభువా ఆ స్పిరిట్ ఆఫ్ రెవల్యూషన్ ప్రత్యక్షతని ఆత్మ దయచేయండి. బహు లోతుగా వారు తండ్రి ప్రభువా తవ్వుకుంటూ నిజంగానే లోతుల్లో వెళుతూ ఆ యొక్క సిద్ధాంత విషయంలో ప్రత్యక్షతను పొందుకునేలాగా కృప చూపించండి. ఈ చిన్న సంఘంను మీరు ప్రేమిస్తున్నారు ఆయన. ఈ చిన్న సంఘంను జ్ఞాపకం చేసుకునండి. ఆ సుందరపల్లి సంఘంను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని అక్కడ ఉన్నటువంటి ఆ కాపరిని అక్కడ ఉన్న విశ్వాసులను ప్రభు నాయన మీరు వారిని బలపరచండి ప్రభు. వారు సంపూర్ణంగా పరిపూర్ణమైన స్వరూపంలోనికి మలచబడులాగున ఈ వర్తమానం కూడా నిజంగానే వారిని నువ్వు ప్రేమించి ఉన్నావు కనుకే వారిని సమకూర్చి ఉన్నావు కనుకే ప్రభు ఒక ప్రత్యేకమైన స్థలంలో మీరు నిలబెడుతున్నారని నమ్ముతున్నావు. వారు కూడా ప్రభు మా ప్రియ సహోదరి సహోదరులై ఉండగా దయచేసి వారిని బలపరచండి నాయన, స్థిరపరచండి. మీ చిత్త ప్రకారంగా మేము అక్కడ మరొకసారి వెళ్ళినట్లే కృప చూపించండి నాయన. అంతేకాకుండా ప్రభు వేయబడుతున్న విత్తనములు సరైన రీతిలో సకాలంలో ఫలభరితం చెందులాగా కృప చూపించండి నాయన. నిజంగానే అన్నిటిని బట్టి కూడా మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు. ఫల రూపంలో చూసుకున్నట్లయితే క్రియారూపకంగా నాయన మేము ఎదుగులాగా మాకు సహాయం దయచేయండి. ఒక నిజమైనటువంటి విశ్వాసం ఎలా వెళ్ళతానో ఆమెనంటాడు అంటా ఉన్నావు. నిజంగానే నీ మాట చొప్పున నడుచుంటే నువ్వు కోరుకుంటున్నావు కానీ బలులను ఎప్పుడు ఇష్టపడేవాడవు కాదు నాయన. నీ మాట ఆమెనన్నప్పుడు ప్రభు అవునన్న దానికి మేము అవునన్నట్లుగా కాదన్న దాన్ని కాదన్నట్లుగా మమ్మల్ని మలచండి నాయన. నాయన ఎల్లవేళ నీ యొక్క వాక్యం బట్టి ఆనందపడుతూ నీ ఆత్మను అధికంగా పొందుకునే ప్రయత్నం చేస్తూ నిన్ను ఎల్లవేళ సంతోషపరచు వారికి మేము ఉంటూ ఆ వెచ్చదైనటువంటి స్థితిలో మేము ఉండలాగున మమ్మల్ని అందరి జ్ఞాపకం చేసుకోమని అభిషేకించమని ప్రభువా. మందిరంలో ఉన్నటువంటి ప్రభునైనా అవసరతల కొరకు నేను నూతనంగా ఆ తెప్పించబడినటువంటి ఆ 2 డ్రమ్ముల విషయంలో కూడా ప్రభు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. ఎవరి ద్వారా వచ్చిందో వారిని ఆశీర్వదించండి. అవి కేవలం నీ సేవ కొరకు మాత్రం ప్రతిష్ఠించబడి ఉండగా అలాంటి పనుల కోసం మాత్రమే వాడినట్లుగా నాయన అయోగ్యంగా మేము ఏవి కూడా చేయకుండా ఉండేలాగా కృప చూపించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించును గాక.